వస్తుంది అని అది ఎక్కడ డైజెస్ట్ అవ్వట్లేదు పొత్తు పార్టీలకి. చాలా చూస్తుంటారు మీరు, రవి గారితో కూడా మీరు షేర్ చేసుకున్నారు స్టూడియోని. ఏంటి మస్తాన్ గారు మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఆరా మస్తాన్ ఇంత ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అని చెప్పడంలో ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా? చాలా సంస్థల పొత్తు పార్టీ గెలిచే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి మెజారిటీ చెబుతున్నారని వస్తున్న టాక్. ముందుగా రవి గారికి, మీకు 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, సరే ఇంత పెద్ద రాజకీయ పార్టీలని పట్టుకొని చిన్న చిన్న సర్వే సంస్థలు, ఈవెన్ నా సంస్థతో సహా మీరు ఓడిపోతున్నారు, 5 సంవత్సరాలుగా మీరు చూస్తున్నటువంటి అధికారం మరొక 5 ఏళ్ళు దూరం కాబోతుంది మీకు అని అంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మేము టీవీ ఛానల్లోనో ఇంకొక దగ్గరనో కూర్చొని ఒక రిపోర్ట్ రిలీజ్ చేయంగానే వాళ్ళంతా మమ్మల్ని ఆహ్వానించేసి, లేదంటే మా రిపోర్టుని వాళ్ళు పూర్తిగా అంగీకరించి మాకు జేజేలు పలుకుతారనుకోవడం పొరపాటు. ఒకవేళ ఇదే ఈరోజు కూటమి గెలిచింది అని చెప్పున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇంతకంటే దారుణంగా మమ్మల్ని ట్రోల్ చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది అన్నాం కాబట్టి ఈ పక్క నుండి సుమారుగా 3 పార్టీలు, ఇటైతే ఒక పార్టీనే, ఇటు 3 పార్టీలు, జనసేన, టీడీపీ, బీజేపీ, 3 పార్టీలు. సోషల్ మీడియాలో కాస్త బలం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అయితే ఒకటి, నేను ప్రెస్ మీట్ ప్రారంభం కంటే ముందు 1వ తేదీ నేను రాజకీయ పార్టీల ప్రతినిధులకు కానీ కార్యకర్తల అభిమానులందరికీ ఒక రిక్వెస్ట్ చేశాను. బహుశా మీరు కూడా అవకాశం చూసి ఉండవచ్చు. ఏమని చెప్పారంటే, అయ్యా ఇక 3 రోజులు ఓపిక పట్టండి, ఈ ఫలితాలతో మీ రాజకీయ పార్టీల స్థితిగతులు కానీ లేదా ఈవీఎంలో భద్రపరిచినటువంటి ఓట్లు కానీ మారేటువంటి పరిస్థితి లేదు. మీరు కొద్దిగా పరిణితి చూపించి 3 రోజులు ఓపిక పెట్టారనుకోండి, 4వ తేదీ మధ్యాహ్నానికి మా ఫలితాలు నిజమో కాదో తెలుస్తాయి. మా ఫలితాలు నిజం కాదనుకోండి, 5 సంవత్సరాలు మమ్మల్ని తిట్టొచ్చు, మళ్ళీ తిరిగి రాబోయే ఎన్నికల వరకు మమ్మల్ని తిట్టొచ్చు. మీరు ఈ తొందరపడిపోయి 3 రోజుల్లోనే అనాల్సిన మాటలని అనేసారనుకోండి, తర్వాత అనడానికి మీకు అవకాశం ఉండదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను విద్యార్థి సంఘం నుండి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి విద్యార్థి సంఘాల్లో ఉన్నటువంటి అనేక పరిచయాలతో ఒక పెద్ద మనిషి, ఒక విద్యా సంస్థ అధినేత నాకు చాలా పరిచయం. ఆయన చాలా గౌరవమైనటువంటి వ్యక్తి. నేను కూడా ఆయన చాలా గౌరవంగా చూస్తుంటాను. సుమారుగా 25 ఏళ్ల పరిచయం అని. నా ప్రెస్ మీట్ అయిపోతూనే ఒక మెసేజ్ పెట్టాడు నాకు, యూ సోల్డ్, ఓకే బై బై. ఏంటి ఆయనకు రాజకీయాలతో సంబంధం ఉన్న విద్యా అంటే రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల సంబంధం లేదు. బహుశా ఆయన మనసులో ఏదైనా రాజకీయ పార్టీ పట్ల అభిమానం ఉందేమో. ఓకే, సింపుల్ మెసేజ్. 25 ఏళ్ళ బంధం కట్ అయిపోయింది మెసేజ్ ఇద్దరిని అన్నో, బట్ ఆయన మెసేజ్ యూ సోల్డ్, ఓకే బై బై. అసలు సో అంత పెద్ద పదం కాదు, చిన్నపాటి ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి భాషను కూడా ఆయన దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయలేం. అంత పరిణితి చెందినటువంటి వ్యక్తి, వయసు రీత్యా, చదువు రీత్యా, ఆయన నడుపుతున్నటువంటి విద్యా సంస్థ రీత్యా అంత ఇంకా పరిణితి చూపించాల్సిన వ్యక్తి. ఆ మెసేజ్ పెట్టగానే నేను జస్ట్ ప్రెస్ మీట్ అయిపోయి వేరే టీవీ 2-3 ఛానళ్ళకి లైవ్లోకి వెళ్ళబోతున్నాను అనమాట. నాకు వెంటనే నా ఫేస్ ఫీలింగ్సే మారిపోయింది. ఇదేంట్రా బాబు, ఇంత పెద్ద మనిషి కూడా ఈ విధంగా. ఓకే మస్తాన్ గారు, మీకు తెలిసిన ఆయన ఎన్నో సంవత్సరాలు పెట్టి మీ ఇద్దరికి పరిచయం ఉన్న వ్యక్తి ఆ రకంగా పెట్టారు. కానీ కొన్ని లక్షలాది మంది మాట్లాడే అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిది మీదే ఒక ఫోటో ఏదో ట్రోల్ అవుతుంది. నేను నిన్న ఎప్పుడో చూశాను. సో ఈయన కొనేశారు ఆరా మస్తాన్ని అని సజ్జల రామకృష్ణ గారు మిమ్మల్ని కూర్చోబెట్టారట, ఇంత అని డిసైడ్ అయ్యారట. అందుకనే మీరు వాళ్ళకి నచ్చినట్లుగా మరీ అంత వన్ సైడ్ కాకుండా ఆచితూచి ఈ రిపోర్ట్ ఇచ్చారు అన్నది వాస్తవమా? అదే నేను చెప్తున్న దానికి కొనసాగింపు ఏంటంటే, అదే పెద్ద మనిషి ఒక 3 రోజులు ఓపిక పెట్టి ఆయన పరిణితి చూపించి, ఆయన వయసుకు తగ్గ పరిణితి చూపించి 4వ తేదీ సాయంత్రం నాకు ఫోన్ చేసి ఏందా ఈ పని చేసావు అని అన్నట్టయితే చాలా అర్థం ఉండేది. నెంబర్ 1. నెంబర్ 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ వాళ్లకు సంవత్సరాల తరబడి పనిచేసిన కార్యకర్తలకి డబ్బులు లేవనే కారణంతో టికెట్లు ఇవ్వకుండా, డబ్బులు కోట్లు కొలది తీసుకొచ్చి పోసే వాళ్ళకి టికెట్లు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితుల్లో మీలాంటోడికి నాలాంటోడికి డబ్బులు ఇచ్చి ఉపయోగం లేని ప్రెస్ మీట్లు పెట్టించేటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలకు ఉంటుందా? ఎప్పుడు మనం ప్రెస్ మీట్ పెట్టింది జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 గంటలకి. ఫలితాలు ఎప్పుడు? జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటల ప్రారంభమవుతాయి. ఇదే ప్రెస్ మీట్ నేను ఏదన్నా మే 13 కంటే ముందో, మే 12వ తేదీ సాయంత్రం ఒక టీవీ ఛానల్లో, ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చింది. ద గ్రేట్ ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అటువంటి ప్రయోగమో లేదు అంతకంటే ముందు
2-3 ఛానళ్లలో ప్రయత్నం జరిగింది. అటువంటి ప్రయత్నం కనుక నేను చేసి ఉన్నట్టయితే కనీసం 50% అయినా మీ ఆరోపణలకి బలం ఉండేది. అంటే ప్రీ పోల్ సర్వేలు ఏమి మీ ఆరోపణలకు బలం ఉండేది. ఎందుకంటే పోలింగ్ అంటే ముందు కదా, పోలింగ్ అంటే ముందు ఎవరో ఒకరు కనీసం అది యారామస్తాన్ అనేవాడు గతంలో కూడా చాలాసార్లు పర్ఫెక్ట్గా ఇచ్చాడు కాబట్టి ఈసారి కూడా ఈ వైఎస్ఆర్సీపీ వస్తుందేమో, వచ్చే పార్టీ అంటే గెలిచే పార్టీకి ఓట్లు వేద్దాం అనుకుని ఎవరైనా ఊరికి ఒక 10 మంది అనుకున్నా దానివల్ల ఆ పార్టీకి ప్రయోజనం ఉండేది. కానీ పోలింగ్ అయిపోయినటువంటి సుమారు 20 రోజుల తర్వాత, 18 రోజులు 20 రోజుల తర్వాత కౌంటింగ్కి 72 గంటల ముందు ఏ ఉపయోగం ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఎన్నికలు అయిపోయిన వెంటనే కూడా మస్తాన్ గారి నోట వచ్చిన మాట జగన్మోహన్ రెడ్డి గారు 24లో గెలబోతున్నారు అని. తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఆ మాట చెప్పాను. మాట చెప్పారు, మన ఇద్దరం కూర్చున్నప్పుడు మాట్లాడిన మాట. మరి మిగతా ఎక్కడ చెప్పారో నాకు తెలియదు. ఏదైనా అవకాశం ఉంటే మీరు దాన్ని ఈసారి వైఎస్ఆర్ సిపికి ఎడ్జ్ ఉంది అని నేను అడిగాను. ఇక్కడ అయిపోయింది కదా, నెక్స్ట్ వైఎస్ఆర్ సిపికి ఉందని ఎడ్జ్ ఉందండి. జనసేన టీడీపీ కలిస్తే తప్పితే పోటీలో ఉండే పరిస్థితి లేదు అన్న. ఇప్పుడు కూడా అదే మాట మీద కట్టుబడి ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన అనేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీతో కలవకపోతే అసలు ఎలక్షనే లేదు. నేను ఆ రోజు చెప్పాను మీ స్టూడియోలోనే, మళ్ళీ చెప్తా ఉన్నాను. జనసేన అనేటువంటి పార్టీ కలిసిన కారణంగానే ఈరోజు ఎన్నికలు ఇంత వేడెక్కిని. ఈ స్థాయి ఓటు బ్యాంకు కానివ్వండి, ఈ స్థాయి సీట్లు కానీ రావడానికి గల కారణం జనసేన. పోల్ మేనేజ్మెంటు, ఎలక్షన్ మేనేజ్మెంటు వ్యవస్థల్ని మేనేజ్ చేసుకునేటువంటి అవకాశంలో తెలుగుదేశం పార్టీకి వెసులుబాటు ఎప్పుడు వచ్చిందంటే భారతీయ జనతా పార్టీని కలుపుకున్న కారణంగా వచ్చింది. ఓటు బ్యాంక్ ఏమో జనసేనతో, మేనేజ్మెంట్ ఏమో బీజేపీతో వచ్చింది తప్పితే ఈ 2 పార్టీలు లేకపోతే ఈరోజు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు లేవు. మస్తాన్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజమే, ఆ రోజు చెప్పింది అనేది మోర్ అకాడమిక్ లేకపోతే క్యూరియాసిటీకి సంబంధించిన లేదా సర్వే సంస్థగా మీరు భవిష్యత్తులో మీ కార్యకలాపాలకు ఉపయోగపడే అంశం కావచ్చు. కానీ మీరు ఎందుకు అంత పకడ్బందీగా ఉన్నారు? ఛానల్స్ అన్నింటిలో కూడా మాట్లాడడం మీరు అన్నట్టుగా పీకే. ఆయన ఇప్పుడు చెప్తున్నాడు ఇది ఎంత వేస్ట్, మీరు ఎవరు వినకండి అని. అంటే తను చెప్పాల్సిన చెప్పి ఎన్నికలు అయిన తర్వాత మీరు ఇంకేం వినక్కర్లేదని. అంటే కావాలనే మీరు అటువంటి జాగ్రత్త తీసుకుంటారా? దీనికి ఇంకొక అనుబంధ ప్రశ్న, ఈ ఆరోపణలన్నీ వస్తాయని తెలుసు, వస్తున్నాయి, మీరు ఇదివరకు నుంచి చేస్తున్నారు కదా. ఇప్పుడు తెలంగాణలో చాలా పర్ఫెక్ట్గా చెప్పారన్న పేరు కూడా మీకు వచ్చింది. అలాంటి సార్లు ఆంధ్రాలో కూడా గతసారి దగ్గరగా చెప్పారు. మరి అటువంటిప్పుడు మీ మీద ఇదివరకు కూడా ఎప్పుడైనా ఈ స్థాయిలో ట్రోలింగ్ జరిగిందా? అండ్ ఫైనల్ సేమ్ క్వశ్చన్ కంటిన్యూషన్, అసలు ఏదో వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలాంటి సర్వే రాబోతుంది కాబట్టి మీరందరూ పారా హుషార్ అని ఎందుకు అన్నారు? మీరు మీ ఆలోచన ఏంటి రాజకీయంగా? వాస్తవంగా రవి గారు అడిగినటువంటి ప్రశ్నల్లో 2-3 నేను బయటకు చెప్పగలుగుకునే ఉన్నవి, 2-3 చెప్పలేనివి ఉన్నాయి. ఎందుకు చెప్పలేనివి ఉన్నాయంటే, అంటే ఎందుకు నేను ఒక ప్రొఫెషనల్ని. 1970 దశకంలో లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు అన్నట్టు భారత రాజ్యాంగ ఫలాలు లేదంటే వాక్ స్వేచ్ఛ ఇటువంటివి ఎవరికి ఉపయోగపడుతున్నాయంటే, 1 రాజకీయ నాయకులు, 2 అధికారులు, 3 పోలీసులు, 4 గూండాలు అన్నాడు ఆయన. అట్లా ఇప్పుడు నేను ఆ 4 కేటగిరీలో నేను లేను. అందుకని నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి మాట్లాడేదానికి. అందుకని నేను చివరి నిమిషం వరకు 6:30 గంటలకు నా ప్రెస్ మీట్ అయితే 5:30 గంటల వరకు కూడా నన్ను ప్రెస్ మీట్కి వెళ్ళొద్దని ఒత్తిడి చేసినటువంటి వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో వ్యక్తులు ఉన్నారు. దయచేసి ప్రెస్ మీట్ పెట్టొద్దు, అసలు పెట్టొద్దు, నువ్వు ఏదో పొరపాటు చేయబోతున్నావు, నీ సర్వే రిపోర్టు సక్రమంగా లేదు, రాష్ట్రం అంతా దేశం అంతా ఒక రకంగా ఉంటే నీది ఇంకో రకంగా ఉందన్న సమాచారం మాకు ఉంది. సరే, అది మరి అనేక రకాల వాళ్ళు ఉంటుంటారు. దానికి ఎందుకు మరి అంటే ఒత్తిడా బెదిరింప? సరే, నేను ఇప్పుడు నన్ను అనుకోలేను, ఎందుకంటే నాకేమి వ్యాపారం ఒత్తిడి అయితే తప్పకుండా కదా. మీరు ఒత్తిడి షో చేస్తుంటే చేయొద్దని అని అడిగితే ఒత్తిడే కదా. నాకేమి వ్యాపారాలు లేవు, నేనేమి కాంట్రాక్టర్ని గాను, నాకు ఎటువంటి మా ఊర్లో చిన్నపాటి గోశాల తప్పితే ఇంకెక్కడ కూడా నాకు పెద్ద వ్యవస్థలు ఏమి లేవు. కాబట్టి నన్ను ఏమని బెదిరించగలుగుతారు? ఏదైనా కాంట్రాక్ట్లో, టెండర్లో ఏదైనా ప్రభుత్వం నుండి గతంలో ఏదైనా సొమ్ము పొంది ఉంటే దాన్ని ఏదో ఒకటి చేయొచ్చు. కాబట్టి నన్ను బెదిరింపని అనుకోలేం, కానీ నాకున్న పరిచయంతో లేకపోతే వాళ్ళకు నాకు మధ్య ఉన్న సాన్నిధ్యంతో ఒత్తిడి చేయటం. బట్ నేనేమంటానంటే సార్, అంటే మీరు ఎవరితో షేర్ చేసుకోలేదంట కదా? అసలు ఎవరితో కూడా లేదండి, ఎవరితో కూడా షేర్ చేసుకోలేదు. అయితే నాకున్నటువంటి పరిచయం, వాళ్ళకు నాకున్న సాన్నిహిత్యం దృష్ట్యా నా మీద కొంత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నేను వాళ్ళని కూడా అడిగా, ఏంటి మీకు వచ్చే ఉపయోగం?
ఈరోజు 1వ తేదీ, ఇంకొక గంటలో ప్రెస్ మీట్ ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు నేను చెప్పకపోయినా దేశంలో ఉన్నటువంటి అనేక సర్వే సంస్థలు చెప్తాయంటే ఆ సర్వే సంస్థలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయంటే, మీకు అనుకూలంగా ఉన్నాయనేటువంటి ఎట్లా చెప్తారు? మీకు చెప్పండి, ఏ సర్వే సంస్థలు మీకు అనుకూలంగా ఉన్నాయి. నేను కూడా మాట్లాడతాను, నాకు కూడా అందరితో పరిచయాలు ఉన్నాయి, చెప్పండి నాకు పేర్లు అంటే పేర్లు చెప్పకూడదు, అన్ని సంస్థలు మాకు అనుకూలంగా ఉన్నాయి అంటే నేనంటే వీళ్ళు ప్రశ్నించుకో అంటే మమ్మల్ని ఎవరైతే విమర్శిస్తూ ఉన్నారో వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే 1వ తేదీ మా ప్రెస్ మీట్ కారణంగా లేదు మా ఫలితాల ప్రకటన అంచనాల ప్రకటన కారణంగా ఏమి నష్టం ఏమి లాభం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు. నేను ఈ రాజకీయ పార్టీలను అడిగేటువంటి ప్రధాన ప్రశ్న, ఎందుకు దాన్ని ఈ విధంగా మీరు తొందరపడిపోతున్నారు? 4వ తేదీ మధ్యాహ్నానికి అసలు మీరు చెప్పాల్సిన పని లేదు కదా. మా ఫలితాలకు ప్రతికూలంగా ఫలితాలు వస్తే అసలు మేము ఈ సెఫాలజీ అనేటువంటి యవనిక మీద కనబడకుండా పోతాం కదా. అవును, మేము చెప్పినట్టుగానే వస్తే మీరు ఎవరు మమ్మల్ని ఆపలేరు కదా. అటువంటిప్పుడు ఎందుకు మీకు విలువైన ఎన్ని అబ్బాబానా అసలు ఏదో చిన్నప్పటి నుండి నన్ను నెక్కరేసుకున్నప్పటి నుండి చూసినట్టుగా మాట్లాడేటువంటి వాళ్ళు నా వెనకాల నుండి సార్ ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్రెస్ మీట్ పెట్టొద్దు మీరు ఎప్పుడు చెప్తున్నారు? ఎగ్జిట్ పోల్ మీరు ఇంకా పోస్ట్ పోల్ అండి, నాది ఎగ్జిట్ పోల్ కూడా పోస్ట్ పోల్ కి సంబంధించి అప్పటికి రిజల్ట్ మీరు ఎవరితో మాట్లాడలేరు అంటున్నారు. మీరు ఏం చెప్తారో ఎవరికి తెలియదు, ఎందుకు మీ మీద ఒత్తిడి తీసుకురావాలి? జనరల్గా ఫోన్ చేసినప్పుడు ఇప్పుడు పరిచయం ఉందో, సపోజ్ రవి గారు ఫోన్ చేశారు అనుకోండి, సార్ ఏంటి మస్తాన్ ఎలా ఉందమ్మా అన్నారు అనుకోండి, వారి పెద్దరికాన్ని గౌరవించైనా సరే సార్ ఇట్లుంది సార్ అట్లుంది సార్ పూర్తిగా చెప్పకపోయినా చూచాయగా మరి సపోజ్ ఈరోజు వైసీపీకి అనుకూలంగా ఉంది సార్, టీడీపీకి అనుకూలంగా ఉందని చెప్పలేను ఆయనకి, ఏందమ్మా ఇట్లా చెప్పా ఉంటారు కదా. చిన్న చిన్న లీకులు ఇచ్చారు, లీకులు కూడా కాదు సార్ అవి, నా అభిప్రాయంగా కాకుండా సార్ ఇట్లుంది ఫీల్డ్లో ఇట్లుంది, ఈ వర్గాలు ఇట్లా ఉన్నాయి, ఈ వర్గాలు ఇట్లా. వర్మ మీరు అడిగేది ఒక విధంగా ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో అదే ఉంది. మీరు ఏమడుగుతున్నారంటే ఆయన లీకులు ఇచ్చారు కాబట్టి లీకులు ఇచ్చారు. నా దగ్గర వార్త ఉంది, మీకు చదివి వినిపిస్తాను. లీకులు ఇచ్చి ఇదంతా ఒక ఎత్తుగడ అని. నిజంగా లాజికల్ క్వశ్చన్ ఏమో ఆయన అడిగేది. నేను ఆయన కూడా మన స్టూడియోలో ఏదో కాసేపు వాదించాం. ఇప్పుడు తర్వాత అదే వేరే విషయం, అది రాజకీయ మామూలు మీడియాలో మామూలు పోలింగ్ రోజే కరెక్ట్. పోలింగ్ రోజే 1-2 పాయింట్స్ మీద మేమిద్దరం వాదించుకున్నాం వాస్తవంగా. ఇప్పుడు ఆయన ఇచ్చిన రిపోర్టుకు నిజానికి ఆ రోజు ఆయన వాదించాల్సిన అక్కర్లేదు, లాజిక్ కోసమే వాదన కోసం మేము వాదించాం. కానీ ఇక్కడ లీకులు షేర్ చేసుకోవటము అని ఇప్పుడు దాంట్లో నష్టం ఏముంది? ఈ లాజిక్ దానికి కూడా వర్తిస్తుంది కదా. కానీ నా ప్రశ్న అది కాదు. ఎగ్జిట్ పోల్స్ ఇలా వస్తున్నాయి అలా వస్తున్నాయి వాటికి మేము విలువ ఇవ్వడం లేదన్న వాళ్ళు తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా మేమే వస్తున్నాం అని ఎందుకు హడావుడి చేస్తున్నారు అనేది అయితే నాకు సందేహం. మీరు చెప్పినా ఆయన చెప్పినా పర్వాలేదు. ఎగ్జిట్ పోల్స్ గురించి ఐ విల్ షో ఈవెన్ దట్ న్యూస్ ఐటమ్. ఎగ్జిట్ పోల్స్ని అసలు ఎగ్జిట్ పోల్స్లో గెలిచే ప్రయత్నం అని, ఎగ్జిట్ పోల్స్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం ఎప్పుడు గతంలో ఇలా, అదే నా ప్రశ్న. ఇంతకుముందు ఎప్పుడైనా ఇంత టెన్స్గా వీటి మీద నడిచిందో అని ఆయన అదే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పండి. అంటే ఇది ఉంటుంది సార్, ఇది కాకపోతే ఏంటంటే సరే గత 4 ప్రధాన ఎన్నికలు అంటే సాధారణ ఎన్నికలు మధ్యలో జరిగిన అనేక ఉప ఎన్నికల్లో మేము వాస్తవ ఫలితానికి దగ్గరగా ఇచ్చుకుంటూ వస్తున్నాము. మరి ముఖ్యంగా మన తెలంగాణ ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో ఏం జరగబోతుందో చెప్పాను. మనకు తెలుసు, మన కామారెడ్డి విషయంలో కానివ్వండి, కేసీఆర్ గారు, తర్వాత ఈటెల రాజేంద్ర గారు 2 దగ్గరలో ఓడిపోయే విషయం, బండి సంజయ్ గారు స్వల్ప తేడాతో ఓడిపోయే విషయం, హైదరాబాద్ సిటీలో 1 సీటు కూడా రాని విషయం, ఇవన్నీ ప్రస్తావించుకొచ్చినాం. అవన్నీ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ కావడంతో ఈ ప్రభావం ఉంటుంది అని అనుకున్నారో ఏమో నాకేం తెలియదు, కానీ విపరీతమైనటువంటి ఒత్తిడి ప్రారంభించారు. నేననేది ఏంటంటే నిజంగా ఈ కొనుగోళ్ళు అమ్మకాలు లాంటివి జరిగేటట్టుంటే సార్ అమ్ముడు పోయేవాడికి వానికి ఏదో వాని ఫిలాసఫీ లేకపోతే వాని ప్రయోజనం వానికి ఉంటుంది, కొనుగోలు చేసేవానికి వాని ప్రయోజనం వానికి ఉంటుంది కదా. అసలు ఇప్పుడు జరిగే అమ్మకాలు కొనుగోళ్ళకి ఏమి ప్రయోజనం ఉంది? దిస్ ఈజ్ మై క్వశ్చన్. 2 రోజుల ముందు ఫలితాలకి 2 రోజుల ముందు జరిగేటువంటి అమ్మకాలు కొనుగోళ్ళకి ఏమి ప్రయోజనం ఉంది? అటువంటి ప్రయోజనం ఏదైనా ఉందని చెప్పి ఏదైనా రాజకీయ నాయకుడు మీడియా ముందు చెప్తే కనీసం అదన్నా చూసి తెలుసుకుందాం అనుకుంటున్నాను. 2 రోజులు ముందని కాదు కదా, మొదటి నుంచి చాలా మందిని వాళ్ళు ఎంగేజ్ చేశారని కాదు. ముందు రోజుల నుండి బేరసారాలు జరిగినాయి అనుకోండి కొద్దిసేపు. 1వ తేదీ నుండి 4వ తేదీ మధ్య జరిగేటువంటి ఈ 2-3 రోజుల్లో ఇక్కడ అమ్మకాలు కొనుగోళ్ళకి ఆస్కారం ఎక్కడా? అది నేను అడుగుతుంది. ఇప్పుడు నిన్న ఒక పెద్ద మనిషి ఆరా మస్తాను ఎగ్జిట్ పోస్ట్ పోల్ చేయడానికి ఆయనకి అన్ని డబ్బులు ఎక్కడి అన్నారు. మంచి ప్రశ్న. పాపం అదే పెద్ద మనిషి 40 సంస్థలు పోస్ట్ పోల్ ఇస్తే 35 కూటమికి వచ్చినాయి, ఈ మస్తాన్ ఇట్లా ఇచ్చాడు అన్నాడు.
ఆ 40 సంస్థలు కూడా ఏ విధంగా పోస్ట్ పోల్ చేసినాయి, వాళ్ళకి డబ్బులు ఎక్కడ వచ్చినాయి అని వారు నన్ను అడిగినట్టయితే నేను ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పేవాడిని. పాప ఆ 40 సంస్థల గురించి ఏమో ప్రస్తావన చేయాల, నా గురించి ప్రస్తావన చేసేటప్పటికి సో అంటే అటువంటి వ్యక్తులు కొద్దిమంది వాళ్ళ నిజ స్వరూపాలను బయట పెడతా ఉన్నారు. 40 సంస్థల్లో 37 సంస్థలకి ఈమెయిల్ అడ్రస్ కానీ, వెబ్సైట్ కానీ, ఆఫీసు కానీ, డెడికేటెడ్ ల్యాండ్లైన్ నెంబర్ కానీ, ఒక మెకానిజం కానీ, వాళ్ళకి పర్మనెంట్ స్టాఫ్ కానీ 37 సంస్థలకు లేవు. నేను ఈ స్టూడియో నుండి ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే రేపు కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా చక్కగా మీ ఇద్దరు రిపోర్టర్లు తీసుకొని ఆ 40 యజమానులకు ఫోన్లు చేసి వాళ్ళ ఆఫీసులకు వెళ్తే చక్కగా అసలు ఏ సర్వే సంస్థ శాంటిటీ అనేది మీరు బయట పెట్టవచ్చు. పాపం మీడియా ఏమో అటువంటి ప్రయత్నం చేయకుండా దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండి, పాలు తీసి తొందరగా జున్ను పాలకు పంపించండి అంటున్నారు. నేనేమంటానంటే ఆ ప్రయత్నం మీలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తే ఇటువంటి అసలు ఈ ఫిల్టర్ అయిపోతాయి ఈ గోల్ లేకుండా. అరే ముందు రోజు సాయంత్రానికి టీటీపీ సెంటర్లో టైప్ చేసి పడేసేసి పత్రికా కార్యాలయాలకి, మీడియా కార్యాలయాలకు పంపిస్తే దాన్ని కూడా ప్రధాన మీరు మీడియా మీద పడుతున్నారు. సర్వే సంస్థలాగా మీడియా సంస్థలు కూడా రెండుగా ఉన్నాయి. బట్ 40 మంది అటు చెప్పిన తర్వాత కూడా మీరు దానికి భిన్నమైన సర్వే పోస్ట్ పోల్ చెప్పారు కదా. ఇప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది? ఎందుకంటే దగ్గరకు వచ్చిన తర్వాత చెప్పేవి రకరకాల మెసేజ్లు ఇవన్నీ 100కు 100% ఆరా సంస్థ ప్రకటించినట్టుగానే రేపటి ఫలితాలు ఉండబోతున్నాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. మేమిచ్చినటువంటి ఫిగర్ కంటే కూడా ఎక్కువ ఫిగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతా ఉంది. మేమిచ్చిన పర్సంటేజ్ ఆఫ్ ఓటు కంటే కూడా 0.1 అయినా సరే ఎక్కువ పర్సంటేజ్ వైఎస్ఆర్సీపీకి రాబోతా ఉంది. మహిళల్లో మేము 54% మేము చూపించాం. సుమారు 55-56% మహిళల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతా ఉంది. అయితే ఆరా సంస్థ మొదటి నుండి తీసుకున్నటువంటి ఒక లైన్ కారణంగా గెలిచే పార్టీకి ఎప్పుడు కూడా 2 సీట్లు తక్కువ చూపించడం అనేది మేము ఎన్నుకున్నటువంటి విధానం. ఎందుకంటే మాకు కూడా అటువంటి విధానమే మాకు సమాజంలో గుర్తింపు తెచ్చిపెట్టింది. అదే ఎక్కువ ఇచ్చేవాళ్ళకి ఇంకా ఎక్కువ ఇవ్వటం, తక్కువ ఇచ్చేవాళ్ళకి ఇంకా తక్కువ ఇవ్వటం అనేది మేము ఎప్పుడు చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా రేపు ఆరా సంస్థ ఫలితాలు మరోసారి అక్షర సత్యం కాబోతున్నాయి. ఇందాక అడ్రస్ లేని సంస్థలు ఉన్నారు, అడ్రస్ ఉన్న సంస్థలు కూడా ఢిల్లీలో పెద్ద పెద్ద టీవీ సంస్థలు జాతీయంగా ఉన్నవి, ఇక్కడ కూడా నెట్వర్క్ ఉన్నవి, అలాగే అంతకుముందు ఇప్పుడున్న కొంతమంది మీడియా నుంచి సోషల్ మీడియాకి వచ్చిన వీళ్ళందరూ కూడా వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది అంటున్నారు. ఎక్కడ వస్తుంది ఈ తేడా, ఈ కన్ఫ్యూజన్? అంటే నాకు అనిపిస్తుంది బహుశా మళ్ళీ మాలాంటి సంస్థకి గొప్ప పేరు రావాలని రాసి ఉందేమో, అందుకని వాళ్ళందరూ అలా ఇచ్చారేమో అనిపిస్తుంది నాకైతే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే యాక్సిస్ మై ఇండియా లాంటి సంస్థ 2 నుండి 4 పార్లమెంటు స్థానాలు వస్తాయి. పార్లమెంటు ఓట్ షేర్లో సుమారు 14% కూటమికి ఇవ్వటం ఏదైతే ఉందో అంటే మినిమం లాజిక్ లేకుండా ఉంది. అంటే నేను ఎప్పుడు కూడా ఇంకొక సంస్థను నేను విమర్శించను. మిమ్మల్ని కూడా మీడియా వారిని ఎందుకు ఆహ్వానించారంటే కనీసం ఎప్పటికైనా ఫిల్టర్ చేస్తారేమో ఒరిజినల్ ఏది తాలు ఏదనేది, అందుకని నేను ఆ మాత్రం విమర్శించాను తప్పితే నేనేమంటానంటే యాక్సిస్ లాంటి సంస్థ అంత బేస్లెస్గా ఇవ్వటం అనేటువంటిది, అంత బేస్లెస్గా ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నారు మీరు? నేను అనుకుంటున్నాను వాళ్ళు మెకానిజం లేదా వాళ్ళు ఇక్కడ రిక్రూట్ చేసుకున్నటువంటి మ్యాన్ పవరు లేదా వాళ్ళు ఇక్కడ ఎవరికన్నా సబ్ కాంట్రాక్ట్ లాగా అప్పచెప్తే వాళ్ళు ఏదన్నా పొరపాటు చేసి ఉంటారనేది నాకు చిన్నపాటి ఈరోజు సమాచారం సేకరిస్తే వస్తున్నటువంటి సమాధానం అండి. ఎందుకంటే సహజంగా మేము కూడా వేరే రాష్ట్రాల్లో పనిచేస్తుంటాం. నేను కూడా పంజాబ్లో, హర్యానాలో పనిచేస్తున్నప్పుడు అక్కడ స్థానికంగా ఎవరో మిగోటి సీనియర్ రిపోర్టర్లు పట్టుకొని వాళ్ళ ద్వారా కొద్దిమంది మ్యాన్ పవర్ని రిక్రూట్ చేసుకోవటం, తద్వారా ఫీల్డ్లను పంపించి డేటా సేకరించడం జరుగుతుంది. అయితే సపోజ్ మీలాంటి అక్కడ ఉన్నటువంటి ఒక సీనియర్ రిపోర్టరు ఆయనకి ఏదైనా పొలిటికల్ ఇంటెన్షను, ఆయనకి ఏదైనా భావజాలం ఉండి ఆ డేటాని అతను ఏదన్నా కొద్దిగా మ్యానిపులేట్ చేశాడు అనుకోండి, సిస్టమ్ మొత్తం కొలాప్స్ అవుతుంది. కాబట్టి యాక్సిస్ విషయంలో నాకున్న అనుమానం ఏంటంటే అట్లా ఏమైనా జరిగిందా? ఎందుకంటే ఎవరికైనా ఏదో 1%, 2% అటు ఇటు రావచ్చు కానీ ఇది రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్. నేను ఈ డిటిపి సెంటర్లో తయారైన ఆర్గనైజేషన్స్ గురించి మాట్లాడలా. యాక్సిస్ లాంటి సంస్థలకి ఏదైనా 2-3% మాకు వాళ్ళకి తేడా రావచ్చు కానీ 14% వేరియేషన్ మేము గుర్తించలేనిది, మాకు తెలియనిది 14% వాళ్ళకి తెలవడం అనేది మాత్రం ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం కాలం సమాధానం చెప్పాల్సిందే తప్పితే నాలాంటి చెప్పే ఎక్కువ తమాషా ఉంది. అసెంబ్లీ సీట్లు ఎక్కువ చూపారు, 2 పార్లమెంట్ సీట్లు వస్తాయంటున్నారు. 77 అసెంబ్లీ సీట్లు ఏమో 77 అది కూడా చాలా అంటే లాజిక్ మిస్ అయింది. వాళ్ళు మిస్ అవుతారా అని వేరే వాళ్ళు అనుకోండి, మీరు చెప్పింది ఏదో ఆ డిటిపి సెంటర్లో సర్వేలు అనుకోండి, అది వేరే విషయం. వీళ్ళు ఎలా లాజిక్ మిస్ అవుతారు? నేను అంటుంది అదే, వాళ్ళు ఇక్కడ ఎవరికైనా సబ్ కాంట్రాక్ట్ ఇస్తే అలా కూడా ఉంటాయా?
అంటే ఇవ్వాల్సిందే తప్పదు. నేను వాళ్ళే అదే తెలుసు కదా కదా, సార్. వాళ్ళే. ఒకసారి తేడా వస్తే ఇంకా వాళ్ళు నమ్మరు కదా. అంటే అట్లా అనుకుంటే మీరు పశ్చిమ బెంగాల్ కనుక మీరు చూసినట్లయితే పశ్చిమ బెంగాల్లో బ్లండర్ అయింది వాళ్ళది. వర్మ గారు, పశ్చిమ బెంగాల్లో బ్లండర్ ఏది ఇదే టైం మే యాక్సిస్ వాళ్ళది. అలాగే ఛత్తీస్గఢ్లో కూడా బ్లండర్, ఛత్తీస్గఢ్లో కూడా కాంగ్రెస్కి ఇచ్చారు. సరే 1-2 దగ్గరలో జరుగుతుంటాయి. ఎందుకంటే వాళ్ళు బీహార్లో అది వరకు దెబ్బతింది, బీహార్లో మొత్తం అందరూ దెబ్బతిన్నారు. దెబ్బతింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా పనిచేసే సంస్థలు కాబట్టి ప్రతి రాష్ట్రంలో ఎవరో ఒకరి మీద ఈ లైన్లో ఉన్నటువంటి జర్నలిస్టుల మీదనో లేదంటే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మీదనో సహజంగా ఆధారపడుతుంటాయి సంస్థలు. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే జరుగుండొచ్చు. అసలు అంత పర్ఫెక్ట్ అనడానికి సాధ్యపడదు. ఓకే. కానీ మాలాంటి సపోజ్ నేను హైదరాబాద్ బేస్డ్ ఆర్గనైజేషన్, నేను తెలుగు రాష్ట్రాల్లో తప్పు చేస్తే నాకు చాలా ఇబ్బంది ఉంటుంది. నాకు నేను అదే పశ్చిమ బెంగాల్లోనో పంజాబ్లోనో ఇంత ప్రభావం ఉండదు. ఎందుకంటే నా బేస్ స్టేట్స్ కాబట్టి తెలుగు స్టేట్స్, నేను ఇక్కడ పొరపాటు చేసేదానికి అవకాశం ఉండదు. పొరపాటు జరిగితే నాకు అది ఇబ్బందే. అవును. ఒక నిమిషం రవి గారు, ఒక క్వశ్చన్ మీకు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి లోక్సభకి మస్తాన్ గారు ఇచ్చింది ఏంటంటే వైఎస్ఆర్సీపీకి 13 నుంచి 15 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే టీడీపీకి 10 నుంచి 12, ఇంకా అదర్స్ ఛాన్స్ లేదండి. ఇక్కడ చెప్పిన ఓటు శాతం ఏంటంటే 48.29%, 47.68% లోక్సభ సంబంధించి. ఇక్కడ వేరియేషన్ 1.50% ఉన్నది. అంత కూడా ఉండదండి, ఇంకా తక్కువ ఉండదు. చూడండి ఇంచుమించు అంతే. 48.29, 47.68 అంటే 68 అవుతుంది కదా. ఈ 6 అది 70, 0.5%, ఓకే, లెస్ దెన్ 1%. ఓకే, లెస్ దెన్ 1%. సో ఇందులో ఉన్న సీట్ల శాతం కూడా పెద్దగా డిఫరెన్స్ కనిపించట్లేదు. 10 నుంచి 12, 13 నుంచి 15 అన్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు గతంతో పోలిస్తే పర్సెంటేజ్ అంశం? అదే నేను అయిపోయిన ప్రశ్నకు దీనికి కూడా సంబంధం ఉంది. ఇందాక చెప్పిన దానికి కూడా లోక్సభకు ఒక విధంగా, శాసనసభకు ఒక విధంగా ఓట్లు వేసే ఒక అలవాటు ఆంధ్రప్రదేశ్లో లేదు, ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేదు. ఇప్పుడు వస్తుందా? ఒరిస్సాలో ఉంది, కర్ణాటకలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా లేదా తెలంగాణలో కూడా వస్తుందా అనే చర్చ చాలా జరుగుతుంది. ఈ విషయంలో నేను మస్తాను మాట్లాడుకుంటే కొంచెం మా నేపథ్యాల రీత్యా కూడా వస్తుంది, కానీ అయినా అడుగుతాను నేను. జాతీయ స్థాయిలో బీజేపీకి చాలా ఎక్కువ స్థానాలు వస్తాయి, లేదా మోడీ 400 దాన్ని చేయటం కోసం ఓ పెద్ద ఎక్సర్సైజ్ జరిగింది, అందులో భాగంగానే ఇవన్నీ కూడా సృష్టించబడ్డాయి అనే ఒక అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. ఇంత తేడా రావడానికి ఇది ఏమన్నా కారణం ఉంటుందా మస్తాన్ గారు? అయినా ఇంకొకటి అయినా సార్ ఏం లేదు సార్. ఆంధ్ర వరకు, తెలంగాణలో అయితే గణనీయమైన మార్పు వచ్చింది. మీరు తెలంగాణ ప్రస్తావన చేసినప్పుడు నేను వాటి గురించి ప్రస్తావిస్తాను. ఆంధ్ర వరకు కాంగ్రెస్ పార్టీ కూడా రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయినటువంటి షర్మిలా గారి నేతృత్వంలోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత ఉత్సాహం వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత బలమైనటువంటి అభ్యర్థులు దొరికారు. బలమైన అభ్యర్థులు అంటే గతం కంటే బలమైన అభ్యర్థులు, పేరున్న వాళ్ళు, 4 రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి స్తోమత కలిగిన వాళ్ళు, 10 మందిలో పేరున్న ఇటువంటి వాళ్ళు దొరికినటువంటి కారణంగా ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్ మైనారిటీస్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో కొంత శాతం, మరి ముఖ్యంగా చదువుకున్న వాళ్ళలో ఉన్నటువంటి ఓట్లు కొంత శాతం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్కి వేసినటువంటి పరిస్థితి నేను ప్రత్యక్షంగా చూశానమాట. వాళ్ళు అసెంబ్లీకి వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారు, పార్లమెంట్కి వచ్చేటప్పటికి దీనికి వేశారు. మీరు గమనించినట్లయితే పార్లమెంట్ ఓట్ షేర్కి వచ్చేటప్పటికి అదర్స్ ఏదైతే ఉందో అదర్స్లో మేజర్ ఓట్ షేరు కాంగ్రెస్ పార్టీ 4%. ఇండియా వర్సెస్ ఎన్డీఏ అంతే. పార్లమెంట్కి వచ్చేటప్పటికి ఇండియా వర్సెస్ ఎన్డీఏ లాగానే జరిగింది. సో భారతీయ జనతా పార్టీతో కలిసినటువంటి ఎన్డీఏ కూటమికి ఓటు వేయడం ఇష్టం లేనటువంటి క్రిస్టియన్ ముస్లిం మైనారిటీలో కాంగ్రెస్ పార్టీకి వేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వ్యక్తులు అసెంబ్లీకి వేసేశారు, పార్లమెంట్కి వేసినా కూడా పెద్ద ప్రయోజనం లేదు. కాబట్టి చంద్రబాబు గారికి వేసినా జగన్మోహన్ రెడ్డి గారికి వేసినా ఇద్దరు మద్దతు తెలిపేది బీజేపీకే. కాబట్టి ఈ ఎన్నికలు 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఏ బేస్ మీద ఎక్కువగా పోలింగ్ జరిగింది? సింపుల్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ యాంటీ జగనే జరిగిందండి. అవును, అంటే మౌఖికంగా మనం చూసుకుంటే కేవలం జగన్ యాంటీ జగన్. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా పూర్తయిన దగ్గర నుండి చాలా చాకచక్యంగా నేను ఇదిగో వీళ్ళ కోసమే ఉన్నాను అనే సంకేతాలు ఇవ్వదలుచుకున్నాడు, బలంగా ఇవ్వగలిగాడు. నాకు తెలిసిన తర్వాత అంటే రవి గారు కూడా దాన్ని ధృవీకరించాలి నిజమైతే, నాకు తెలిసిన తర్వాత బ్రాహ్మిణ్, క్షత్రియ, వైశ్య, కమ్మ వంటి సామాజిక వర్గాలు లేకుండా ఓ రాష్ట్ర క్యాబినెట్ ఉండటం అనేది మొదటిసారి స్పష్టంగా. ఎందుకంటే నేను ఆ రోజు ఒక ప్రైవేట్ టీవీ ఛానల్లో మాట్లాడేటప్పుడు రవి గారు కూడా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రమాదకరమైన ఆట ఆడారు అనేది కూడా నేను సంబోధించడం జరిగింది.
అంటే ఈ అగ్రకులాలన్నింటినీ నేను పక్కన పెట్టేస్తున్నాను, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు, నా రెడ్లు కూడా నేను యాడ్ అనలేదండి ఆయన, నా బీసీలు, ఇదే చెప్పి ఈ విధంగా పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధం అనేటువంటిది ఆయన బలంగా తీసుకెళ్ళగలిగారు. బాగా ఎస్టాబ్లిష్ చేసాడు ఆయన. ఎస్టాబ్లిష్ చేయడంతో కూడా కేవలం వర్మ గారు నినాదానికే పరిమితం కాల ఆయన. బై యాక్షన్స్ అంటారు వర్మ గారు, ఇది గమనించాలి మీరు, నినాదానికి పరిమితం కాల, సమాజాన్ని ఆ విధంగా ఆ దిశగా ఒకసారి ఆలోచించేటట్టు చేసి ఓటర్లందరికీ చక్కగా 2 నెలలకి 3 నెలలకి తాయిలాల మాదిరి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేశారు. సో దాంతో ఓటర్లందరూ కూడా ఆయన వైపు ఉండిపోయేటట్లుగా చేసుకున్నాడు. తర్వాత శ్రేణి అంటే గ్రామంలో ఉండేటువంటి ఓ మోస్తరు కార్యకర్తలు, లేదైతే గ్రామంలో ఉండేటువంటి నాయకత్వానికి ఈ బీసీ రిజర్వేషన్లు ఎటు ఉన్నాయి కాబట్టి వీళ్ళ తద్వారా సర్పంచ్లుగా, ఉప సర్పంచ్లుగా, వాలంటీర్లుగా రకరకాలుగా వాళ్ళని స్ట్రెంథెన్ చేశారు. ఆ తర్వాత అంటే నేను లేయర్స్, ఆ తర్వాత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, ఆ తర్వాత స్థానంలో ఉండేటువంటి వాళ్ళని కార్పొరేషన్ డైరెక్టర్లుగా, చైర్మన్లుగా, ఆ తర్వాత ఎమ్మెల్సీలుగా, రాజ్యసభ సభ్యులుగా, అంటే మీకు అవకాశం ఉన్న మేరకు తను మాటలతో చెప్పడమే కాకుండా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్ని అడ్జస్ట్ చేశాడు. అంటే కొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దాడు. గతంలో మార్కెట్ యార్డ్ చైర్మన్లో రిజర్వేషన్లు ఉండేవి కాదు, సంపూర్ణంగా రిజర్వేషన్లు పెట్టి పడేసేసి అనేక మంది అగ్రకులాలకు దక్కేటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ని మొత్తం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఇచ్చి పడేశాడు. దాంతో కొత్త నాయకత్వం పుట్టుకొచ్చింది. దేవాలయాల కమిటీలు, మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయ కమిటీల్లో కూడా రిజర్వేషన్లు పెట్టేసేసి కొత్తగా తీసుకొచ్చేసారు. మనం గతంలో చూసేవాళ్ళం, తిరుమల తిరుపతి దేవస్థానం అన్నా, అయితే శ్రీశైల దేవస్థానం అన్నా, విజయవాడ దేవస్థానం అన్నా, కొద్దిమంది ఏదో ఆధ్యాత్మికంగా, అంటే ఆయన ఎన్ని మార్చినా ఆరోపణలు అన్నవి అంతకంటే తీవ్రంగా రోజు నేను చెప్తున్నా. అంటే కేవలం ఏదో నినాదానికే పరిమితం కాకుండా తనకు అవకాశం ఉన్న దగ్గరలో అన్ని స్థాయిల్లో తనను నమ్ముకున్న ఓటు బ్యాంక్ని అడ్జస్ట్ చేయగలిగాడు, నిలబెట్టగలిగాడు, వాళ్ళకి ఆ అధికారాన్ని పంచగలిగాడు. మళ్ళీ ఎవరన్నా వెంటనే అధికారాన్ని పెంచాడా, ఎక్కడుంది, అంతా చుట్టూ రెడ్లే కదా. ఇప్పుడు అధికారాలు చాలా మందికి వచ్చినాయి, కరెక్టే. మనం అబ్జర్వ్ చేస్తే అధికారం తప్పించి వాళ్ళకి ఏం అవకాశాలు ఉన్నాయి అధికారంలో? అదే మీరు ఆ ప్రశ్న అంటారు కాబట్టి పేరుకే కదా అది. మీరు ఆ ప్రశ్న అంటారు కాబట్టి అంతకంటే ఉంది. ప్రాంతీయ పార్టీలో అంతకంటే మీరు ఇంకేం ఊహిస్తారు వర్మ గారు? ప్రాంతీయ పార్టీల్లో అంతకంటే మీరు అది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అండి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా ఎందుకు సార్ చైర్మన్ పదవులు ఇచ్చిన వాళ్ళు లేకపోతే నామినేటెడ్ పోస్టులు ఉన్న వాళ్ళు హ్యాపీగానే ఉండేది, వాళ్ళకి ఇంత ఫండ్ అనేది ఉండేది. అసలు ఏ ఫండ్ లేకుండా ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టారని కదా ఆయన మీద ఉన్న ఆరోపణలు. రూపాయి కూడా లేదండి. 10 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం చూసాము. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇద్దరు హోంమంత్రులుగా పనిచేశారు. మీకు తెలిసినటువంటి వ్యక్తే. ఎప్పుడన్నా మీరు అనుకున్నారా వాళ్ళు హోంమంత్రులని? అనిపించిందా మీకు? ఏదన్నా పని మీద ఎప్పుడన్నా వాళ్ళతో ఏమైనా కనీసం ఏదైనా హోంగార్డుని లేదా కానిస్టేబుల్ అయినా ట్రాన్స్ఫర్ చేసే అధికారం వాళ్ళ చేతులు? నేను విమర్శించడం కాదు, ప్రాంతీయ పార్టీల్లో మీరు ఇంతకంటే గొప్పగా మీరు ఆశించలేరు అంటున్నా నేను. 23 మంది ఎమ్మెల్సీలని ఒకే రోజు అనౌన్స్ చేస్తే 23 మందిలో 19 మంది డైరెక్ట్గా ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు గెలిచారు. ఇది గత చరిత్రలో జరగలేదు కదా. తర్వాత ఇది అటువంటి అనేక ఈక్వేషన్స్. 200 స్థానాలు, 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలు, 200 స్థానాలు అభ్యర్థులను ప్రకటిస్తే డైరెక్ట్గా 100 స్థానాలు ఆయన ఏదైతే మొదటి నుండి ప్రయోగం చేస్తున్నాడో ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాడు. ఇది సాధారణ విషయం కాదు. మీరు క్షేత్రస్థాయిలో వెళ్ళుంటారు కదా, రాజకీయ పదవులు ఇది సరే, గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పెత్తందారులు వాళ్ళ వాస్తవంగా దైనందినమైన ఇది దాంట్లో పెద్ద మార్పు రాలేదని అభిప్రాయం. చాలా మార్పు వచ్చింది. అది కాదు, వాళ్ళ దైనందిన వ్యవహారాల్లో రాజకీయ పదవులు, సంక్షేమ పథకాలు ఇది ఓకే, కానీ దళితుల మీద అత్యాచారాలనండి, లేదా మహిళల స్థితిగతులనండి, లేకపోతే కేసులు, ఇంకా పోలీసులు ఆ కేసులు సరే వీటి మీద ఒక తీవ్ర విమర్శ, కొన్ని ఘటనలు కూడా ఉన్నాయి కదా. అదే కొనసాగింపుగా చెప్పబోతున్నాను గారు. ఇంతకుముందు ఏ పని కావాలన్నా సరే ఆ గ్రామంలో ఉండే సర్పంచ్ దగ్గర, ఆసామి దగ్గరకు వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడి మాకు ఈ పని కావాలండి అని చెప్పాల్సినటువంటి పరిస్థితి నుండి ఏ పని అవసరమైనా వాలంటీర్ ఇంటికి వచ్చి, అది స్థలమైనా లేదంటే ఇల్లు అయినా ఏదైనా ప్రభుత్వ లబ్ధి పొందేటువంటి పథకమైనా ఏదైనా సరే ఇంటి గడప వద్దకు వాలంటీర్ని పిలిపించుకొని పని చేయించుకునేటువంటి అవకాశం ఈ ప్రభుత్వంలో వచ్చింది. ఇది చిన్న విషయం కాదు. ఇది గ్రామీణ వ్యవస్థలో వచ్చినటువంటి ఒక పెద్ద మార్పు. వాళ్ళ మీద కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి కదండి, పబ్లిక్ గానే ప్రతిపక్షాలు మాట్లాడే పరిస్థితి కదా వాలంటీర్ వ్యవస్థ. మీరు సాక్షాత్తు శ్రీరామచంద్రుని తీసుకొచ్చి ఇప్పుడు పెట్టినా కూడా ఆరోపణలు వస్తాయి. ఆరోపణలు లేకుండా వ్యవస్థ నడవటం, అందులో ఇంత బహుళ వర్గాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఆరోపణలు లేకుండా నడుస్తాయంటే పొరపాటు.
ఎందుకంటే ఆరోపణలు తీవ్ర ఆరోపణలు కదా, ఆరోపణలు వేరు, తీవ్ర ఆరోపణలు వేరు. హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా జరుగుతుంది అని చెప్పి మాట్లాడేది కదా, అంటే 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 బహుశా అది కూడా అనుమానాలే కదా సార్. అసలు ఇలా జరుగుతుందా అని చాలా మంది చర్చించుకున్నారు. సార్, ఆ నిజమా విషయంలో కాదా? వర్మ గారు ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ప్రతిస్పందనని బయటకు తెలియపరిచేది మీడియా, తర్వాత రాజకీయ పార్టీలు. నిజంగా అదే ఆరోపణలు వస్తే 5,000 ఇస్తానన్నటువంటి జీతాన్ని 10,000 ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించేవారా? 5,000 రూపాయల జీతం ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ దారుణంగా విమర్శించి లేదు లేదు దీన్ని నేను కంటిన్యూ చేస్తాను, 10,000 రూపాయలు ఇస్తాను అని అనేవారా? ఆ ఎఫెక్ట్ కూడా పవన్ కళ్యాణ్ గారు దాన్ని సమర్థించేవారా? కదా, ఆ ఎఫెక్ట్ బీజేపీ దాన్ని ఆమోదించేదా? కాదు, రేపు నా ఓటింగ్లో ప్రశ్నకు మీరు సమాధానం ఆ చెప్పండి. ఓటింగ్లో నా ఆ ప్రశ్న ఎఫెక్ట్ కనిపించింది, అదే అడుగుతున్నాను నేను. 1000% కనబడింది. ఓకే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియకుండానే వాలంటీర్లు వారధులు సారథులు అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఏ ఓటర్ ఏ పార్టీ వాడు అనేది ఐడెంటిఫై చేసిన దగ్గర నుండి, ఏ ఓటర్కి ఎంత ప్రభుత్వ లబ్ధి జరిగిందని తెలుసుకునే దగ్గర నుండి, ఉదయాన్నే నిద్ర లేపి వాళ్ళని పోలింగ్ తీసుకెళ్లే వరకు అద్భుతంగా. సార్, నేను సుమారు 70 మంది ఎమ్మెల్యేల దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నానండి. వాళ్ళు వాలంటీర్, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత 2వ స్థాయి వాలంటీర్లకు ఇచ్చారు వాళ్ళు. 90 మార్కులు వాళ్ళు 100కి వేస్తే 100 వీళ్ళకి ఎంత ఇస్తారంటే 80 మార్కులు ఇచ్చారు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఉపయోగపడింది. ఆరోపణలు, నేను అనేది అదే, ఆరోపణలు చేయటం కాదు, ఆరోపణల మీద నిలబడాలి కదా. పవన్ కళ్యాణ్ విమర్శలు చేయొచ్చు, ముఖ్యంగా అధికార పార్టీ అధికార దుర్వినియోగం వీళ్ళని ఉపయోగించుకుంది అని. ఒక సమస్య ఏమొచ్చిందంటే 150 మంది శాసనసభ్యులు, 80% మంది 90% మంది స్థానిక సంస్థల అధినేతలు వీళ్ళందరూ కూడా అధికార పార్టీ వాళ్ళు అయినప్పుడు వీళ్ళు ఎక్కువగా అధికార పార్టీ చెప్పు చేతల్లో ఉండేది ఒకటి. రెండవది కొంత ఉపయోగించుకున్నారు అనుకుందాం, కానీ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణ చూడండి, అది నిజానికి మహిళలను కూడా బాధపెట్టే ఒక ఆరోపణ. ఎందుకంటే మహిళలు వాళ్ళ భద్రత, ట్రాఫికింగ్ ఆపడం, దాని గురించి మాట్లాడడం వేరు. ఈ వాలంటీర్లు వెళ్ళి గడప తట్టి వాళ్ళని ఏదో వస్తే వీళ్ళు దానికి ఇది అవుతున్నారు అన్న పద్ధతిలో చేసిన దాన్ని ఎవరు షేర్ చేయలేదు. ఐ వాంట్ టు టెల్ యూ క్లియర్గా. మరి అది ఎన్నికల ప్రచారంలో కూడా 1-2 చోట్ల ఏదో తప్పనిసరి అని చెప్పి మాట్లాడడమే, కానీ ఎక్కడా దాన్ని ఏమి మేజర్గా తీసుకోలేదు. వాలంటీర్ల విషయంలో మటుకు వాలంటీర్లు మన కుర్రాళ్ళేనండి, వాళ్ళ వార్డు అక్కడ ఉండేవాళ్ళే, స్థానికులే, వాళ్ళు ఎక్కడి నుంచో వరారు, ఎక్కడికి కూడా పోరు. నిజానికి వాలంటీర్ల విషయంలో చేసిన కొంచెం మిస్మేనేజ్మెంట్ కొంచెం నష్టమే. ఎందుకంటే వాళ్ళు ఓట్లను నమోదు చేయడంలో కూడా, మహిళలను ఓట్లను నమోదు చేయడంలో కూడా చాలా ఎక్కువ పాత్ర వహించారనేది చెప్తున్నటువంటి ఇది. అది వరకు అజ్ఞాతంగా నిర్లక్ష్యానికి గురైన వాళ్ళు. ఇప్పుడు ఆరామ్ ఆస్థాన్ చెప్పిన లెక్క ప్రకారం అయితే ఒక 10 లక్షల మంది దాదాపు మహిళల ఓట్లు ఇంచుమించుగా అదనంగా పడుతుంది. ఇంకా ఎక్కువ వచ్చింది సార్, కనీసం 13% అదనంగా. తెలుగుదేశం పార్టీ కంటే 13% అదనంగా మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా ఓట్లు 4,78,000 అదనంగా పోలైనాయి. ఓకే, అదనంగా పోలు కావటం ఒక అంశం. అందులో 13% తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ పడటం అనేది 2 అంశం. అలాగే పురుషుల్లో కూడా వైసీపీ కంటే టీడీపీ కూటమికి ఎక్కువ పడినాయి. ఒక 6% ఓట్లు ఎక్కువగా, 6% ఓట్లు ఎక్కువ పడినాయి. కాబట్టి అది కంపేర్ పురుషులు స్త్రీలలో ఉన్నటువంటి ఆ పోలింగ్ వ్యత్యాసం కారణంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మహిళల్లో అనుకూలత వచ్చింది. రెండోది, మీరు ఇంకోటి గమనిస్తే వర్మ గారు, మీరు ఇందాక అంటున్నారు గ్రామాలు అట్లా జరిగింది. హైయెస్ట్ పోలింగ్ రూరల్ ఏరియాలో జరిగింది. దట్టు ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల వర్గాలు ఉన్నాయో ఆ అనుకూల వర్గాలు ఉన్న దగ్గర 92-93% పోలింగ్ అయింది. అంటే కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో ఓడించాలని కూడా జరిగి ఉండొచ్చు. అదే అది అలా జరగలేదు, అది పాజిటివ్ జరిగింది అనేది మా సర్వే ఫలితం. అది కాదు సార్, ఇప్పుడు ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు తెచ్చుకుని అధికారం చేపట్టిందో ఆ రకంగానే ఇక్కడ ఉంటాయా ట్రెండ్స్? సిటీ కూడా ఆలువైపు మొగ్గు చూపిస్తుంది వైఎస్ఆర్సీపీ. పట్టణ మరీ ముఖ్యంగా నగర పాలక సంస్థల్లో ఉన్నటువంటి శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు వరకు ఈ అర్బన్ ప్రాంతం అంతా టీడీపీ కూటమికి అనుకూలంగా ఉంది. రేపు ఫలితాలు కూడా అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా వాళ్ళకి అనుకూలంగా వస్తాయి. ఏమాత్రం దాంట్లో. ఓకే, ఒక విషయం మస్తాన్ గారు, ఈ అభ్యర్థుల మార్పు అనే అంశం బాగా ప్లస్ అయినట్ట ఈయనకి? చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ప్లస్. 103 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారండి. అదే అవును, అది చాలా రిస్క్ తో చేసిన పని. ఒక దగ్గర 2 సార్లు చేసి ఉండొచ్చు, ఒక దగ్గర 3 సార్లు చేసి ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ మీకు అనకాపల్లి పార్లమెంట్లో, అనకాపల్లిలోని మాడుగులాలే అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్న బూడిముచ్చల నాయుడు గారిని తీసుకొచ్చి పార్లమెంట్కి పోటీ చేయించారు, అదొక మార్పు. వాళ్ళ కూతురుని తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ, అదొక మార్పు. ఇటువంటి మార్పులన్నీ కలిపితే 103.
ఈ మార్పుల కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా మేలు జరిగింది. అవునా? అనేక నియోజకవర్గాల్లో స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థి మీద ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగా కార్యకర్తలు వాళ్ళ క్యాడర్ అంతా కూడా దూరంగా జరిగిపోయారు. ఎప్పుడైతే వీళ్ళని మార్చారో ఆటోమేటిక్గా వచ్చి మళ్ళీ తిరిగి పార్టీతో అసోసియేట్ అయ్యారు. ఇక్కడ ఒక పాయింట్, మీరు ఒక పాయింట్ ఇప్పుడు రేస్ చేశారు, వ్యతిరేకత, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత. సో 2 సంవత్సరాలు కరోనాలోనే పోయింది, వీళ్ళు పాలించింది 2.5-3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లోనే అంత వ్యతిరేకత వచ్చిందా స్థానికంగా? ఇంత మార్పు రావడానికి 103 మంది మీద వ్యతిరేకత అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్టే. అదే ఎమ్మెల్యే అభ్యర్థుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత కరోనా టైంలోనే బయటపడింది. అసలు అది మీకు ఆ రెండేళ్ళు కూడా కలపాలి మీరు. ఎందుకంటే కరోనా టైంలో ప్రభుత్వం యొక్క చర్యలు అద్భుతంగా ఉన్నాయని ప్రజలు ప్రశంసించారు. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క చర్యలు ఏవైతే ఉన్నాయో కరోనా కట్టడి విషయంలో ఇంటింటికి అప్పుడు ట్రేస్ టెస్ట్ అనేటువంటి దాని ద్వారా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని వెళ్ళారు. ట్రేస్ చేయటం, వాళ్ళని టెస్ట్ చేయటం. కానీ ఎమ్మెల్యేలు ఇళ్లలో నుండి బయటికి రాలేదని, వెళ్ళి హైదరాబాద్లో తలదాచుకున్నారని, ఎక్కడో రిసార్ట్స్లో ఉన్నారనేటువంటి ఒక వ్యతిరేకత అంతా జరిగిందే కదా. మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎమ్మెల్యేలు. సో దాంతోపాటు మీకేమైపోయింది, ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఆదాయ వనరులుగా ఉండేటువంటి అనేక మార్గాలను మూసేసింది. జనరల్గా ఏముంటుంటుంది, శాండ్ ఒకటి వాళ్ళకి అవకాశం, లిక్కర్ ఒకటి అంటే వైన్, ఇటువంటి మైనింగు. ఇప్పుడు ఇవన్నీ డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం లేదంటే ముఖ్యమంత్రి గారు లేదా ముఖ్యమంత్రి కార్యాలయం చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. మీకు మైనింగ్లో కానివ్వండి, లేదా శాండ్లో కానివ్వండి, లేదా వైన్, ఈ పాలసీస్లో లేదా ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు చేతులు పెట్టే పరిస్థితి లేదు. దాంతో వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళకి ఆదాయ మార్గాలు లేకపోయేటప్పటికి అక్కడక్కడక్కడ వాళ్ళు కొంత వక్ర మార్గం పట్టేశారు. దాంతో సహజంగా వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతని ఈ మార్పు ద్వారా న్యూట్రలైజ్ చేయగలిగారు. బీజేపీ రూపంలో వచ్చిన యాంటీ ఇన్కంబెన్సీని అప్పుడు కొంచెం సరి చేసుకున్నారు అనుకోవాలా? ఖచ్చితంగా సరి చేసుకున్నట్టే న్యూట్రలైజ్ చేశారు. సార్ దాన్ని కొనసాగించు మీరు చెప్పాలి దీనికి ఆన్సర్. ఇప్పుడు ఆయన చెప్పింది వ్యతిరేకత ఉంది, అందుకని 103 మందిని మార్చారండి. వ్యతిరేకత అన్నది ఒక ఎమ్మెల్యేని మారిస్తే ప్రభుత్వం మీదకి ఆటోమేటిక్గా వస్తుంది కదా. వీళ్ళు ఏం చేశాడు, జగన్ ఏమంటాడు అంటారు, లేదా చంద్రబాబు ఏం చేసాడు అంటారు. ఇది కదా ఎక్కువ వచ్చేది. 103 మందిని మారిస్తే వ్యతిరేకత పోతున్నట్ట ఎలక్షన్లో. మనుషులు లోకల్ యాంటీ ఇన్కంబెన్సీ, స్టేట్ యాంటీ ఇన్కంబెన్సీ అని వీళ్ళు ఎన్నికల వాళ్ళు చాలా పదాలు సృష్టించారు. ఇప్పుడు మోదీ ఉండాలి రాష్ట్రంలో, ఇది ఇప్పుడు 2 చోట్ల 2 రకాలుగా ఓట్లు అన్నట్టే. సో అది ఒక టెక్నికల్, ఒక ఎత్తుగడ. అంటే వర్మ మీద నాకు కోపం వస్తుంది, వర్మ బదులు నన్ను కూర్చోబెట్టారు, రోజు చూడగానే సర్దుకున్నారు అన్నట్టుగా ఒక విధంగా. రెండోది వీళ్ళని రీప్లేస్ చేయడం వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మీరు కాపు సామాజిక వర్గం అనే ఇవన్నీ మీరు లెక్కలేస్తారు, కానీ నేను కాపు అభ్యర్థిని తెచ్చిపెడతాను అక్కడ. సో ఇక్కడ ఈ పవన్ కళ్యాణ్ కాపు అన్న రీత్యా ఇటు నుంచి చూడడము, ఇక్కడ అసలు అభ్యర్థే మనవాడు ఒకటి నిలబడ్డాడు అన్నది. సో ఇదొక కాంట్రడిక్షన్ ఆర్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ థింగ్. సో ఈ పద్ధతిలో జాగ్రత్తగా అభ్యర్థులను ఎంపిక చేయడం ద్వారా దాన్ని కొంత పోగొట్టే ప్రయత్నం. పూర్తిగా పోతుందని మనం అనుకో, 40% వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఉంటారు కదా, తగ్గి న్యూట్రలైజ్ చేయడం అంటే అదే కదా, కొంచెం తగ్గించే ఒక వర్మ గారు వ్యతిరేకత అనేది తండ్రికి కొడుకు మధ్య గ్యాప్ ఉందనుకోండి, తండ్రి ఒక పార్టీని సమర్థిస్తే తండ్రి మీద కోపం ఉంది కాబట్టి కొడుకు ఇంకో పార్టీని సమర్థిస్తాడు, అట్లా కూడా ఉంటుంది. అట్లా ఒక కుటుంబం నుండి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు కింద గ్రామ స్థాయి నాయకత్వం, నియోజకవర్గ స్థాయి నాయకత్వం, జిల్లా స్థాయి, వీటన్నిటిని కొద్దిగా అంటే ఏమంటారు స్థాన చలనం కలగజేయడం ద్వారా కొంత న్యూట్రలైజ్, పూర్తిగా చేస్తారని ఎక్కడ అనట్లా, కొంత న్యూట్రలైజ్ చేయొచ్చు. ఓకే, మరొక కీలకమైన అంశం ఈసారి అంత ఎక్కువ మార్చడం ఇదే ఫస్ట్. సగం మంది మార్చారు 103 మందిని. ఇంకొక విషయం మస్తాన్ గారు, చాలా మంది మాట్లాడుకున్నది ఈ ఫ్యాక్టర్ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అనుకునే అంశం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడం. ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఎవరు ఊహించిన విధంగా కంటనీరు పెట్టుకుని వెక్కి ఏడవడం, ఈ సెంటిమెంట్ ఏమైనా కలిసి రాలేదా పొత్తు పార్టీలకి? అంటే 2 వేరు విషయాలు. యాక్సెస్ మై ఇండియా వాళ్ళ పాయింట్ వర్మ గారు 2 విషయాలు ఏంటంటే, ఇందులో ఒకటి ఆయన అసెంబ్లీ సంఘటన తర్వాత ఏడవడం ఒక సంఘటన, రెండోది అరెస్ట్ కావటం. అరెస్టు అయినటువంటి సందర్భంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, దాని మీద ఇక్కడ కేటీఆర్ గారు వ్యాఖ్యానించడం, దానివల్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అనుకూల వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఆ రోజు మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ నష్టం జరిగిన మాట వాస్తవం. ఎక్కడ పర్టికులర్గా హైదరాబాద్ లో నష్టం జరిగిన మాట వాస్తవం. నష్టం జరిగితే అంటే రూరల్ ఓటింగ్ ఎక్కువ తెలుగుదేశం సింపథైజర్స్ ఇక్కడ తెలంగాణలో, ఇక్కడ రూరల్ లేరు కదా,
మనం ఉంటుంది ఇక్కడే. కాదు మరి ఎక్కడ నష్టం జరిగింది? ఏం కేసీఆర్కి ఏం నష్టం జరగలేదు, సిటీ అంతా వాళ్ళే గెలుచుకున్నారు కదా. ఇదే నేను లాస్ట్ టైం కూడా మీకు ఒక వివరణ ఇచ్చాను. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోలేనటువంటి ఓట్ల కంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోలేని ఓట్లు తక్కువ. ఆ తక్కువ ఓట్లు కూడా మేజర్గా ఆంధ్ర సెటిలర్సే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓటేశారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సెటిలర్స్ అందరూ కూడా వాళ్ళందరూ వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళి వాళ్ళ ఎమ్మెల్యేని ఓడించి రావాలి అనేటువంటి కసితో హైదరాబాద్లో ఉన్న తెలంగాణ ప్రాంతం వాసులు అందరూ వెళ్ళిపోయారు. మీరు కనుక అప్పుడు చూసినట్టయితే ఇక్కడ మిగిలింది ఎవరంటే హైదరాబాద్లో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు, హైదరాబాద్లో ఉన్నటువంటి ముస్లిమ్స్, ఆంధ్ర సెటిలర్స్, నార్త్ ఇండియా సెటిలర్స్, ఈ 4 వర్గాలే మిగిలినాయి. కాదు సార్, ఇప్పుడు ఎవరు ఎక్కడ ఓటు ఉంటే అక్కడికే వెళ్తారు. ఇప్పుడు అది ఓటు వేయకూడదు, నా ఎమ్మెల్యేని ఓడించకూడదు అంటే ఇక్కడ ఓటు ప్రాబ్లం కాదు. అదే కదా, ఒక్కొక్కరికి కనీసం అంటే 2, హైదరాబాద్లో ఉండే వారికి 2 ఓట్లు ఉన్నాయా? కనీసం 2, అక్కడక్కడ 3 ఓట్లు ఎందుకు లేకుండా ఉన్నాయి. హైదరాబాద్లో ఉండేటువంటి ఆంధ్ర ప్రాంతీయులకు అక్కడ ఓటు ఇక్కడ ఓటు కదా, అదే కదా అనుకుంటున్నాను. అది వేరు. హైదరాబాద్లో కూడా ఉంటుందా? స్టేట్ లో కూడా 2-3 ఓట్లు ఉన్నాయా? పెట్టుకున్నారు. దానికి అదే కదా ఆధార్తో అనుసంధానం చేయాలనే గోల్ అదే కదా. అది ఎంత ఉంటుందండి ఆ పర్సెంటేజ్? అది చాలా చాలా సీరియస్. ఎంత పర్సెంటేజ్ ఉంటుంది దాని ఎఫెక్ట్ అంటే మీ అంచనా? రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఆంధ్రాకి ఓట్లు వేయడానికి తండోపతండాలుగా జన సునామీ వచ్చిందని ప్రచారం జరిగింది. 30 లక్షలు అన్నారు, 40 లక్షలు అన్నారు. సరే అదే ఏదో ఇట్లాంటి రవి గారు లాంటి పెద్ద మనిషి దగ్గర కూర్చొని ఏదో క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటే అసలు 10 లక్షల మంది జనాభా హైదరాబాద్ లాంటి నగరం నుండి తరలి వెళ్ళాలంటే ఎన్ని వాహనాలు కావాలని లెక్కలు కట్టాం. లెక్కలు కడితే మాకు గుండెలు పగిలిపోయేటువంటి సమాధానం వచ్చింది. వామ్మో, ఇంత సమాజంలో తిరుగుతూ కూడా మనం కూడా మిథ్యలో ఇంత మిథ్యలో ఉన్నామా అనే ఫీలింగ్ వచ్చి అప్పటికప్పుడు ఏదో తెలిసినటువంటి టోల్ గేట్లు వాళ్ళని వీళ్ళందరినీ పట్టుకొని, అయినా మీ టోల్ గేట్లో కూడా లారీలు ఎన్ని వెళ్ళినాయి, బస్సులు ఎన్ని వెళ్ళినాయి, కార్లు, బైకులు, ఆటోలు అన్నీ కనబడుతుంటాయి. మీ దగ్గర అయితే డేటా ఉంటుంది కదా. సరే, బైక్ దగ్గర, ఆటో దగ్గర టోల్ గేట్ తీసుకోకపోయినా విజువల్స్ కనబడుతుంటాయి. ఏంది ఒక అంచనా ఇవ్వండి అని చెప్పి అందరినీ అడగడం ప్రారంభించి డేటా తీస్తే మొత్తం ఫిగర్ అరైవ్ అయింది 3,40,000 మంది ఆల్ టుగెదర్. పూణే నుండి, చెన్నై నుండి, బెంగళూరు నుండి, హైదరాబాద్ నుండి ఎన్ని రోడ్లు ఉన్నాయని ఇక నిన్న చేశారండి. ఒక ఓటింగ్ కి వెళ్ళి వాళ్ళు ఉంటారు కదా, అదే ఏదో ఒక అంచనాకు రావాలి కదా. ఇప్పుడు మెజర్ చేసేటువంటి ఇది ఏమి లేనప్పుడు ఏదో ఒకటి రావాలి. రెగ్యులర్ గా ఒక 2-3 రోజుల క్రితం ఎంత ఫ్లో అయింది అంతేనా? తర్వాత 2 గంటల్లో ఎన్ని వాహనాలు వెళ్ళినాయి, వెళ్ళినటువంటి వాహనాల్లో లారీలు ఎన్ని, బస్సులు ఎన్ని, తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఎన్ని ట్రైన్స్ వెళ్ళినాయి, ఒక్కొక్క సపోజ్ 16 బోగీలు ఉన్నాయి, బోగీలు ఎంతమంది ఉంటారు, 72 మంది ఉంటారు అంటే సగటున ఒక్కొక్క ట్రైన్కి ఎంతమంది ఉంటారు, 1000 నుండి 1100 మంది ఉంటారు. ఎన్ని ట్రైన్లు వెళ్ళినాయి? 34 ట్రైన్లు వెళ్ళినాయి. 34 ట్రైన్లు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి వెళ్ళారని అనుకుందాం కొద్దిసేపు. అనుకుంటే 34,000 మంది వెళ్ళారు సికింద్రాబాద్ నుండి. ఇంకా వేరే దగ్గర నుండి ఎక్కడి నుండి వెళ్ళారు. ఇలా లెక్కలు మొత్తం గడితే మామూలు చిన్న కార్లు ఉంటాయి, చిన్న కారులో డ్రైవర్ కాకుండా ఇంకో 4 కూర్చోవచ్చు. పెద్ద కార్లు ఉంటాయి, డ్రైవర్ కాకుండా ఒక 7 కూర్చోవచ్చు. ఈ విధంగా ఉదాహరణకి ఇవన్నీ కూడా కూటమికే ఓటేశారని అనుకుందాం కొద్దిసేపు. లేదు 80% మీరు సర్వే చేశారు కదా. మేమైతే హైదరాబాద్ నుండి వెళ్ళినటువంటి వాళ్ళల్లో 70% మంది కూటమికి వేశారనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి 70% కలపడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో 80% వేశారని చెప్పి 80% కాదు. ఇది కొద్దిగా ఇల్లాజికల్ అయినప్పటికీ నాకు చాలామంది అంటున్నారు, లేదండి సెక్రటేరియట్ ఎంప్లాయీస్ సుమారుగా 1,20,000 కొత్త ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళందరూ సాలిడ్గా వైసీపీకి వేశారంటే సరే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అన్నట్టుగా వాళ్ళకే. అంటే ఎందుకంటే మేము గెలుస్తున్నటువంటి పార్టీ వైపు చిన్నచూపు చూస్తాం. అంటే గెలుస్తున్న పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకి ఓట్ల విషయంలో, సీట్ల విషయంలో కొంత చిన్న చూపే మాది. ఓడిపోతున్నటువంటి పార్టీ విషయంలో కొద్దిగా వీలైనంతగా ఎక్కువ ఓట్లు యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఆ విధంగా వేసుకున్నా కూడా అదనంగా 3,40,000 మంది మాత్రమే వేరే ప్రాంతాల నుండి కొత్తగా ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. మస్తాన్ గారు, ఆ రోజు మన మధ్య చర్చ కొద్దిగా వచ్చింది, దాని మీద అనేక దుమారం కూడా రేపారు. తర్వాత నిజంగా ఆ రోజు నేను అడిగింది మిమ్మల్ని ఈ పాయింట్ కదా, క్లారిఫై ఏమన్నానంటే వెళ్ళిన వాళ్ళందరూ ఒకరికే అని, అదే ఉద్యోగులు వ్యతిరేకమైనా కానీ అందరూ ఎలా చెప్తాం 20% ఎంతో వేసుకుంటారు కదా. ఇదే నేను ఆ రోజు అడిగింది వాస్తవానికి. దాన్ని ఏంటంటే కొంతమంది చాలా చేసి ఇంకా 3వ మడుగు పొలిటికల్కి వస్తుంది. నేను ఇప్పుడు కూడా అడుగుతాను, అది బీజేపీ కలవడం వల్ల నష్టం వస్తుంది కూటమికి అని పెద్ద దుమారం ఫస్ట్ అంతా సాగింది.
కానీ ఇప్పుడు చూస్తే పార్లమెంట్ సీట్లు ఎక్కువగా వస్తున్నట్టు కూడా మస్తాన్ చూపిస్తున్నారు. ఆ రోజు నేను ఏదో అనాలి రవి గారు అని చూస్తున్నారు అన్నారు కానీ అలా కాదు, కానీ పొలిటికల్ పాయింట్ అయితే దాంట్లో ఉందంటే బీజేపీ కలవడం వల్ల పెరిగిందా సౌలభ్యం కలిగి? ఏమైంది సార్, బీజేపీ కలిస్తే పెరగడం తగ్గడం కంటే కూడా బీజేపీ లేదా తెలుగుదేశం పార్టీ వ్యతిరేక ఓటు అయినటువంటి ఓటు అంటే కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్న ఓటు అంతా కూడా స్ప్లిట్ అయింది. ఏ విధంగా స్ప్లిట్ అయింది? కాంగ్రెస్ పార్టీగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా స్ప్లిట్ అయింది. కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బ్యాంక్ అయినటువంటి ఓటు యునైట్ అయింది. భారతీయ జనతా పార్టీ, జనసేన ఇవన్నీ కూడా కాంగ్రెస్ వ్యతిరేక ఓటు. వైఎస్ఆర్, నేను అదే స్థూలంగా కాంగ్రెస్ అనే పదం వాడుతున్నా. జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఈ వర్గాలన్నీ ఏకమైనప్పుడు దీని ప్రభావం పార్లమెంట్లో కనబడింది. ఇప్పుడు నరసరావుపేట చాలా టైట్ ఫైట్ ఉన్నటువంటి పార్లమెంటు, రాజమండ్రి చాలా టైట్ అయినటువంటి పార్లమెంటు, విజయనగరం మంచి క్లోజ్ కంటెస్ట్ ఉన్నటువంటి పార్లమెంటు. అంటే ఎలా వచ్చిందంటే పార్లమెంటు యొక్క ఫలితం కూడా మా సర్వేలో ఒక అసెంబ్లీలో ఉండేటువంటి మార్జిన్కి సమానంగా వచ్చేసినాయి. ఓకే, అక్కడే కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఇప్పుడు గుంటూరు పార్లమెంట్లో ఒక ముస్లిం అభ్యర్థిని నిలబెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ రెండులో కలిపి సుమారు 1,03,000 మంది ముస్లిం ఓట్స్ ఉంటాయండి. ఓకే, ఈ 1,03,000 మందిలో 11 నుండి 13% మంది ముస్లిమ్స్ పార్లమెంటు ఓటుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేశారు. కాంగ్రెస్ పార్టీకి అదే ఇండియా డైరెక్ట్గా 10,000 ఓట్లు, 1,00,000 ఓట్లు 90,000 ఓట్లు పోలేను కన్నా 9-10,000 ఓట్లు పోయినట్టే కదా. సో ఆ విధంగా ఇండియా వర్సెస్ ఎన్డీఏ అన్నట్టుగానే పార్లమెంటు ఓటింగ్ని చూశారు. అదే చెప్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసినా తెలుగుదేశం పార్టీకి వేసినా మళ్ళీ మోదీ అనేది, కాబట్టి కాంగ్రెస్ కి వేయాలి అనేటువంటి వాతావరణం. మరీ ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ క్రిస్టియన్స్. ఇప్పుడు షర్మిలా గారు పోటీ చేసిన దగ్గర 12-13% ఓట్లు పడుతున్నాయి. షర్మిలా గారికి ఎంత పర్సెంటేజ్ వచ్చే ఛాన్స్? 12% అటు ఇటుగా 12% అండి. టీడీపీ వాళ్ళు కూడా వేసారంటారు కదండి. వేసారు సార్. తెలుగుదేశం పార్టీకి ఓట్లు కూడా చాలా పోయినాయి అక్కడ. అయినా ఆవిడకేం డిపాజిట్ రావట్లేదు. మీరు ఇలా చెప్పింది దాని కంటిన్యూషన్. అంటే బీజేపీగా కూడా చూడలేదు, కూటమిగా యాంటీ వైఎస్ఆర్ పార్టీ కూటమిగా చూసారని అనుకోవచ్చా మనం ఈ ఓట్లు వేసేటప్పుడు? బీజేపీ అంటే మోదీ బీజేపీని పెద్దగా చూడలేదు కదా, బీజేపీని చూడలేదు సార్ అక్కడ. రెండోది కూడా తెలివిగా కూటమి ఏం చేసిందంటే బీజేపీ జెండాలు ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టింది. బీజేపీ జెండాలు ఎక్కడ తీసేయాలో రోజు అనేక నియోజకవర్గాల్లో ఇదే సంఘర్షణ. ఇప్పుడు తక్కువ ఓట్లు ఉన్న దగ్గరేమో బీజేపీ కార్యకర్తలు వెళ్ళి బలంగా నా జెండా ఎందుకు పెట్టావు నువ్వు మాతో పొత్తులో ఉండి అని బలంగా వీళ్ళు అంటాం. వీళ్ళు ఉన్నంతసేపు ఆ జెండాలు పెట్టి వీళ్ళు పోగానే మళ్ళీ జెండాలు తీసేయండి. ఓట్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ గా సాగలేదు అనుకోవచ్చా ఈ రిజల్ట్స్? ఎగ్జాక్ట్లీ, నేను నిన్న కూడా అదే ప్రస్తావించాను. జనసేన ఎక్కడైతే పోటీ చేసిందో అక్కడ సంపూర్ణంగా ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడైతే టీడీపీ పోటీ చేసిందో అక్కడ సంపూర్ణంగా ట్రాన్స్ఫర్ కాలేదు. సుమారుగా 90% ట్రాన్స్ఫర్ అయింది జనసేన. ఎందుకు డిఫరెన్స్ వచ్చింది అనుకోవచ్చు? అంటే జనసేనకు సంబంధించినటువంటి సానుభూతి పరులు లేదా కాపు కులస్తులు అందరూ కూడా మా పార్టీకి ఒక 50 సీట్లు తక్కువ కాకుండా ఇస్తారనేది మొదటి నుండి వాళ్ళు విశ్వసించారు. 50 సీట్లు అన్నది అది 50 నుండి 40 నుండి 30 నుండి 24 వచ్చేసింది. 24 రాగానే చాలా మందిలో ఒక రకమైనటువంటి అసంతృప్తి జ్వాలలు లేచినాయి. ఆ 24 కూడా మళ్ళీ 21 అయ్యేటప్పటికి మేము మోసపోయాం అనేటువంటి ఫీలింగ్తో ఒక రకమైనటువంటి నెగిటివ్ క్యాంపెయిన్ మోసపోయామని ఫీల్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. అదే చెప్పబోతున్నా, వాళ్ళు మోసపోయామనేటువంటి ఫీలింగ్లో. అంటే ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఓటు తీసుకెళ్ళి యాంటీగా వేయాల్సినటువంటి పని లేదండి. తాను చేయాల్సినటువంటి పని చేయకుండా ఇంట్లో కూర్చొని అనుకోండి అవతలోడు అప్పర్ హ్యాండ్ అయిపోతాడు. పెరిగింది, మీరు అలా అవతలోడు అప్పర్ హ్యాండ్ అయిపోతాడు అంతే. ఇప్పుడు జనసేనకు సంబంధించి ఒక బూత్లో ఒక బలమైన కార్యకర్త ఉన్నాడండి. అక్కడ జనసేన అభ్యర్థికి టికెట్ రాలేదు, టీడీపీ అభ్యర్థికి వచ్చింది. ఆ టీడీపీ అభ్యర్థి కూడా తను అనుకున్న సామాజిక వర్గం నుండి కాకుండా వేరే సామాజిక వర్గం అభ్యర్థికి వచ్చింది. తను పనిచేస్తాడని మీరు అనుకుంటున్నారా? చెప్పండి సమాధానం. తను సైలెంట్గా పడుకుంటాడు ఇంట్లో. అప్పుడు ఆటోమేటిక్గా పొత్తు పెట్టుకోవడమే అవసరం కదా, ఎవరో పెట్టుకోరు కదా. పొత్తులు అలాగా ఆలోచిస్తాయి అంటే కదండి. పొత్తులు పైన 2-3 పెట్టుకోగానే కింద 100% ఏమన్నా బాండెడ్ లేబరా ఏంటి? 100% చేసుకునే అవసరం కాదు వర్మ గారు. కార్యకర్తలు ఏమన్నా బాండెడ్ లేబర్ అనుకున్నారా ఏంది? అక్కడ ఒప్పందం జరగగానే మొత్తం పొలోమని చెప్పేసి చేయడానికి అట్లా ఉండదండి. అనేక రకాల ఈసారి జనసేన ఓటు బ్యాంక్ ఎట్లా ఉంది, పర్టికులర్గా జనసేన కూడా కాదు, కాపు కమ్యూనిటీకి సంబంధించిన ఓటు బ్యాంకు జనసేనకి ఇచ్చిన దగ్గర ఒక రకంగా జరిగింది. జనసేన అభ్యర్థి నాన్ కాపు అయిన దగ్గర ఒక రకంగా జరిగింది. జనసేన అభ్యర్థి నాన్ కాపు అయ్యి వైసీపీ అభ్యర్థి కాపు అయిన దగ్గర ఒక రకంగా జరిగింది. జనసేన అభ్యర్థి నాన్ కాపు, వైసీపీ అభ్యర్థి నాన్ కాపు అయిన దగ్గర ఒక రకంగా జరిగింది.
సో డిఫరెంట్ ఎక్కడికక్కడ వేరువేరుగా మనం చర్చించాల్సింది తప్పితే సామూహికంగా చర్చించేటువంటి పరిస్థితి లేదు. ఒకటి ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది జనసేనకు జరిగినట్టుగా జనసేన నుండి టీడీపీకి జరగలేదు, బీజేపీకి జనసేన టీడీపీ నుండి ఆ స్థాయిలో జరగలేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ రేపు మీరు బీజేపీ పోటీ చేసిన ప్రాంతాల్లో రాబోతున్నటువంటి ఓట్లే. ఓకే, రాజధాని ప్రభావం ఏమైనా కనిపించిందా? కనబడింది కదా. రాజధాని కోరుకుంటున్నటువంటి గుంటూరు పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బంది పడుతుంది. రాజధాని వద్దనుకున్నటువంటి విశాఖపట్నం ప్రాంతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటాయా? అదే రాజధాని ఏమో వీళ్ళు విశాఖలో పెట్టాలనుకున్నారు, విశాఖ ప్రజలు వద్దనుకుంటున్నారు. అక్కడ వైఎస్ఆర్సీపీని పెద్దగా ఆదరించలేదు. ప్రజలేమో గుంటూరు జిల్లాలో పెట్టాలనుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీ వద్దనుకుంటుంది, ఇక్కడ ఆదరించలేదు. కాబట్టి కావాలనుకున్న దగ్గర ఆదరించాలా, వద్దనుకున్న దగ్గర ఖచ్చితంగా గుంటూరు పార్లమెంటు విశాఖ పార్లమెంటు మీద రాజధాని ప్రభావం చాలా ఉంది. ఓకే, ఉభయ గోదావరి జిల్లాల పరిస్థితి ఏంటంటే అది చాలా కీలకం అంటున్నారు. అవును, ఉభయ గోదావరి జిల్లాల్లో ఒకానొక సందర్భంలో 50-50గా ఉన్నటువంటి పార్టీ తర్వాత ఎప్పుడైతే జనసేనకి టికెట్లు తక్కువ ఇవ్వటం అంటే 21 స్థానానికి పరిమితం చేయటం జరిగిందో అప్పుడు కొంత ఇబ్బందికి గురైంది కూటమి. ఆ తర్వాత మళ్ళీ అభ్యర్థుల ప్రక్రియ, మళ్ళీ ఎలక్షన్ క్యాంపెయిన్ ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత సెట్ అవుతుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి వాటిలో మీకు సుమారు 12 నుండి 14 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్వేజ్ లోయెస్ట్ సైడ్ మాట్లాడుతున్నాను, లోయర్ సైడ్ మాట్లాడుతున్నాను. ఉభయ గోదావరి జిల్లాలో 12 నుండి 14 సీట్లు వచ్చేస్తున్నాయి. తెలంగాణలో లేదండి అది. మీరు అంటే నేను లోయర్ సైడ్ చూస్తున్నాను, మినిమం 12 నుండి 14 సీట్లు. ఒక్క విషయం మస్తాన్ గారు, వెస్ట్ లో ఎక్కువ, ఈస్ట్ లో ఎక్కువ వస్తున్నాయి. ఇదే జరిగితే ఇంకా మీరు రేపు గురించి ఇంకా ఆలోచించిన అవసరం లేదు. రేపు ఏం జరుగుతుంది 100% వైఎస్ఆర్సీపీ వస్తుంది. మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఈస్ట్ లో 12 నుంచి 14 లేకపోతే వెస్ట్ ఈస్ట్ కలిపి 14 ఈస్ట్ వెస్ట్ కలిపి 14 అంటే ఖచ్చితంగా అంటే జోనల్ గా చూస్తే రాయలసీమలో వాళ్ళ డామినేషన్, గోదావరి జిల్లాలో అంటారు, ఉత్తరాంధ్ర బ్రాడ్ గా ఒకటి ఇట్లా అనుకుంటున్నారు కదా. గోదావరి జిల్లాల మీద ఎక్కువ ఆశ పెట్టుకున్నారు మీరు. దాన్ని 14 సీట్లు చాలా ఎక్కువ. పశ్చిమ గోదావరి జిల్లాలో నేను కొన్ని పేర్లు చెప్తా. ఆచంట, నిడదవోలు, గోపాలపురం, కోవూరు, దెందులూరు, పోలవరం, ఈ 6 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుపుని మీరు కాదంటారా? ఓకే, పశ్చిమ గోదావరి జిల్లాలో 6 చెప్పా. ఈస్ట్ గోదావరి నేను మినిమం 6 ఇస్తున్నా. ఎక్కువ మీరు అంచనా అంటే మీకు రంపచోడవరం దగ్గర నుండి, రాజానగరం దగ్గర నుండి సార్ ఏజెన్సీ అన్నది వాళ్ళకి స్వీప్ అవుతుంది. ఇప్పుడు 14లోనే అయింది, ఇప్పుడు అవడానికి అంటే మనం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మాట్లాడుకున్నాం కాబట్టి ఏజెన్సీ తూర్పు అవుతుంది కదా. రంపచోడవరం, తుని, రాజానగరం, రాజానగరం. ఇంకా మీరు తుని విషయంలో మీకు అసలు అనుమానం ఎక్కర్లా. తునిలో ఎంత మెజార్టీ వచ్చింది అనేది మాట్లాడుకోవాలి తప్పితే మీకు ఇంకా చర్చ లేదు అక్కడ అసలు. తుని కానివ్వండి, రాజానగరం కానివ్వండి, ఇప్పుడు రంపచోడవరం కానివ్వండి, ముమ్మిడివరం కానివ్వండి, మండపేట కానివ్వండి, జగ్గంపేట కానివ్వండి, జగ్గంపేట కూడా లాస్ అవుతున్నారా? పెద్దాపురంలో కూడా 2% వైఎస్ఆర్సీపీ లీడ్ ఉంది. పెద్దాపురం రాజప్ప అంటే మా ఈ మార్జిన్ ఏదైతే ఉంటుందో మా ఆ ఎర్రర్కి లోబడి ఉన్నవి ఏంటంటే మేము అంత ధైర్యంగా మేము ప్రకటించలేము. అదే తప్పితే అక్కడ నేను మినిమం 8 స్థానాలండి. ఖచ్చితంగా గెలుస్తారు. 40,000 మెజార్టీ పైబడి గెలుస్తారు ఆయన. ఓకే, సో నేనేమంటానంటే లోయర్ సైడ్ అక్కడ 6-7 వేసుకోండి, ఇక్కడ లోయర్ సైడ్ 5-6 వేసుకోండి. 12 నుండి 14 స్థానాలు ఆ 2 జిల్లాల్లో వస్తా ఉన్నాయి. పార్లమెంట్ అండి, కాకినాడ పార్లమెంట్ విషయానికి వస్తే నేను మొన్ననే ప్రకటించాను కాకినాడ పార్లమెంట్ జనసేన గెలుస్తుందని. ఓకే, 2 పార్లమెంట్లు గెలుస్తారా? ఓకే, అంటే జనసేన ఆ విషయంలో సక్సెస్ అయిందండి. తీసుకున్న సీట్లు తక్కువ అయినా సరే సక్సెస్ రేట్ ఎక్కువ ఉండబోతుంది. 21లో ఎన్ని వచ్చే 15-16 వచ్చే ఛాన్స్ ఉందండి. 15-16 అంటే చాలా ఎక్కువ. అంటే చాలా ఎక్కువ ఈయన పాత్ర ఎక్కువ ఉన్నది అయితే తెలుగుదేశం పార్టీ. అంటే ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, మీరు అట్నుంచి చూస్తే ఈయన పాత్ర ఎక్కువ, ఇట్నుంచి చూస్తే ఆయన కలిసినందుకే తెలుగుదేశం ఇదైంది అన్న దగ్గర నుంచి ఎక్కువ విజయం ఆయనకే లభిస్తుందని కదా అంటే అనుకోవాలి కదా. సక్సెస్ రేట్ పైగా ఆయన సభలోకి పంపించండి అని పదే సభలోకి వెళ్ళడానికి ఇది ఒక బేస్ లాగా పెట్టుకుంటే 21కి ఆయన వ్యూహం ఎక్కువ ఫలించినట్ట. ఒక 15 అందుకే అందరూ పవన్ కళ్యాణ్ ఇది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇట్లాంటివి వాడుతున్నారు. కాదు సార్ మస్తాన్ గారు, 21కి 15 నుంచి 16 వచ్చే ఛాన్స్ ఉందా? ఇలా అయితే పవన్ కళ్యాణ్ గారు సీట్లు తక్కువ తీసుకుంటే తప్పు చేసిరేమో అనుకోవాలి. వాళ్ళు 144లో ఈ 15 తీసేస్తే అనవసరం కదా చర్చ. అదే కదా ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకునేది అదే కదా.
వాళ్ళు అదే కదా ఫీల్ అవుతారు, మీ వల్ల ఎలా జరిగింది ఎక్కువ తీసుకోపోవడం అని. ఇది కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. వర్మ, మీరు జనసేన యొక్క స్వభావాన్ని గుర్తించాలి. అది ఒక రాజకీయ పార్టీగా, పూర్తి రాజకీయ పార్టీగా ఎదగల. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయినాడు. ఆయన హెస్ టు ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ నౌ. పూర్తి స్థాయి రాజకీయ నాయకుడుగా ఆయన ఎస్టాబ్లిష్ చేసుకొని సభలోకి రావాలి. ఈ అంచనాలు ఏమీ లేకుండానే ఆయన 24 సీట్లకు, లేకపోతే వారన్నట్టుగా వాళ్ళు ఆశించినట్టుగా 50 సీట్లకు, అంటే అది కుదరవు. ఓ పెద్ద పార్టీకి సహాయపడడం ద్వారా ఇంకో పెద్ద పార్టీని దెబ్బతీయాలి. నేను ఐ టెల్ యూ దిస్ పాయింట్. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో కొంచెం క్లియర్గా ఉంది. 2019లో కూడా ఆయన తెలుగుదేశం మీద కంటే జగన్ మీద ఎక్కువ విమర్శలు చేసేవాడు. అప్పుడు నన్ను కూడా అనేవాళ్ళు, అంటే అవునయ్యా ఏముంది ఇద్దరు సమానం. ఆయన అన్నది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు మెత్తపడిపోయారండి, నెక్స్ట్ నాకు ఛాలెంజర్, నేను ఛాలెంజ్ చేయాల్సింది జగన్నే అని. ఈ 5 ఏళ్లలో మీరు కనుక చూస్తే పార్టీగా తెలుగుదేశాన్ని ఎంత విమర్శించారో, వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మీద వైసీపీ ఫోకస్ అంత ఎక్కువగా ఉంది. సో ఇవన్నీ యాదృచ్ఛికం కాదు, వాళ్ళ ఎత్తుగడలు, వాళ్ళ పరిమితులు అవి. మస్తార్ గారు, మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మంత్రుల పరిస్థితి ఏంటి? చాలా మంది మంత్రులు ఓడిపోతారని ఎక్కువగా వస్తున్న టాక్. ఎవరెవరు మీ అబ్జర్వేషన్లో ఇబ్బంది పడే అవకాశం? ఆ రోజు డైరెక్ట్గా ప్రకటన చేయడం జరిగింది. అయితే మంత్రులు ఎక్కువ మంది ఓడిపోతున్నారనేది మీరు మాట్లాడుతున్నారు, కానీ మీకు గుర్తుండినట్టయితే ఇది సెకండ్ టైం క్యాబినెట్ని రీషఫుల్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఓడిపోయే వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చాడు అనేటువంటిది భయంకరమైన చర్చ జరిగింది. మీరు ఒక్కసారి కనుక గుర్తు చేసుకున్నట్లయితే. అయితే అందరూ ఓడిపోయే పరిస్థితి నుండి ఇప్పుడు సగం మంది గెలుస్తున్నారు అనేటువంటి ఆనందం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉంది. మీరు ఇచ్చింది అయితే మీరు చూస్తే అంబటి రాంబాబు గారు ఒకరు, జోగి రమేష్ గారు ఒకరు, గుడివాడ అమర్నాథ్ గారు, రోజా గారు, వీళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ ఓడిపోతారు. నేను అంబటి రాంబాబు గారు నేను ఓడిపోతున్నానని చెప్పలేరా? చర్చ నడుస్తుంది. నేను ధర్మాన ప్రసాదరావు గారు టైట్ ఫైట్ లో ఉన్నారనే సంగతి నేను చెప్పడం జరిగింది. సీదిరి అప్పలరాజు గారు ఓటమి చెందే అవకాశం ఉంది. బొత్స సత్యనారాయణ గారు గెలుస్తున్నారు. రాజన్న దొర గారు గెలుస్తున్నారు. రాజన్న దొర గారు గెలుస్తున్నారు. గుడివాడ అమర్నాథ్ గారు ఓడిపోతున్నారు. బూడి ముత్యాలనాయుడు గారు పార్లమెంట్కి పోటీ చేశారు, వారు ఓడిపోతున్నారు. విశ్వరూప్ గారు గెలుస్తున్నారు. చెల్లుబోయిన వేణు గారు ఓడిపోతున్నారు. దాడిశెట్టి లింగేశ్వరరావు గారు అంటే రాజా గారు ఛాలెంజ్ చేశారు, నేను ఓడిపోతాను చెప్పడానికి. మనం అంత మనిషిని పట్టుకుని మనం ఓడిపోతున్నాం అని చెప్పిన తర్వాత ఆ మాత్రం ఆయన ప్రతిస్పందించకపోతే నాయకుడు ఎట్లా అవుతాడు? కాబట్టి రేపోయే సమాధానం అన్నిటికీ. దాడిశెట్టి రాజా గారు గెలుస్తున్నారు. తానేటి వనిత గారు గెలుస్తున్నారు. కారుమూరి నాగేశ్వరరావు గారు ఓడిపోతున్నారు. కొట్టు సత్యనారాయణ గారు ఓడిపోతున్నారు. జోగి రమేష్ గారు టైట్ ఫైట్లో ఉన్నారు. మేరుగు నాగార్జున గారు టైట్ ఫైట్లో ఉన్నారు. విడుదల రజనీ గారు టైట్ ఫైట్లో ఉన్నారు. అంబటి రాంబాబు గారు గెలిచే అవకాశాలు ఉన్నవి. ఆదిమూలపు సురేష్ గారు స్వల్ప తేడాతో ఓడిపోయే అవకాశం ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. బొగ్గన రాజేంద్రనాథ్ గారు గెలుస్తున్నారు. పెద్దిరెడ్డి గారు గెలుస్తున్నారు. నారాయణ స్వామి గారు అయితే కంటెస్ట్ చేయలేదు. ఉషాశ్రీ చరణ్ గారు ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉంది. రోజా గారు ఓడిపోతున్నారు. అంజాద్ బాషా గారు గెలుస్తున్నారు. జయరాం గారు టీడీపీకి వెళ్ళి కంటెస్ట్ చేశారు కాబట్టి వారు ఓడిపోతున్నారు. కాబట్టి మీరు సగం కంటే ఎక్కువ మంది గెలుస్తున్నారు. చాలా కీలకమైంది. అంటే ఓడిపోయే టీంని ఏర్పాటు చేసి సగం మందిని గెలిపించడం ఒక విధంగా సక్సెస్ ఫార్ములా ఒక విధంగా సక్సెస్ ఫార్ములా కదా. ఓడిపోయే వాళ్ళందరికీ మంత్రి పదవి అవకాశం అంటే కొద్దిమంది బలమైన వాళ్ళు, బుగ్గన రాజేంద్ర గారు కానీ, పెద్దిరెడ్డి గారు కానివ్వండి, బొత్స గారు కానివ్వండి, వీళ్ళు ఆల్వేస్ దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ దియర్ కాన్స్టిట్యున్సీస్. మినహాయిస్తే ఆ 3-4 మినహాయిస్తే మిగతా అంతా ఓడిపోయే వాళ్ళకి. రాంబాబు మీద చర్చ ఇంకో విధంగా ఎక్కువ జరుగుతుంది. వాస్తవంగా అంబటి రాంబాబు గారి మీద మొత్తం చర్చ ఓడిపోతారు అనేది ఎక్కువ చర్చ ఉందండి. వాస్తవంగా ఎందుకు కారణం ఏంటంటే, ఒకటి రాంబాబు గారి యొక్క సహజ శైలి, రెండోది కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా బలమైన నాయకుడు కావటము, గుంటూరు జిల్లాలో సీనియర్ పొలిటీషియన్ కావడం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వర్మ గారు, తిరుపల్లి నియోజకవర్గం సామాజిక వర్గాల వారికి చూస్తే మాల, మాదిగ, ముస్లిము, రెడ్డి ప్లస్ యాదవ కమ్యూనిటీ. ఓకే, ఎందుకు యాదవ అంటున్నానంటే అక్కడ పార్లమెంట్ అభ్యర్థి వైసీపీ యాదవకి ఇచ్చింది కాబట్టి. కాపులను మినహాయించి ఈ 5 కమ్యూనిటీల యొక్క ఓటు 1,39,000 ఓట్లు ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతం మాల, మాదిగ, ముస్లిం, రెడ్డి ఈ వైసీపీ ఎఫిలియేటెడ్ గ్రూప్స్, దాన్ని తీసుకొచ్చి ఆయన యాదవుల్ని తీసుకొచ్చి యాడ్ చేశారు. బికాజ్ ఆఫ్ అక్కడ ఒక యువకుడైనటువంటి డాక్టర్ అయిన మాజీ మంత్రి అయినటువంటి వ్యక్తికి ఇవ్వడం ద్వారా యాదవుల్లో కొంత తీసుకొచ్చారు. 70% మంది యాదవులు పార్టీ వైపు టర్న్ అయ్యేటట్టు చేశారు. ఈ 5 కులాల ఓట్లు 1,39,000 ఓట్లు ఉన్నాయి. దానికి కాపుల్లో అధిక శాతం ఓట్లు 75 నుండి 80% ఓట్లు కన్నా లక్ష్మీనారాయణ గారికే పడినాయి. కానీ ఈయన కూడా కాపు అవటము సహజంగా గ్రామంలో ఉండే వర్గాల కారణంగా 20-25% కాపులు యాడ్ అయినప్పుడు వైసీపీకి అక్కడ అప్పర్ హ్యాండ్ అవుతుందండి. లేదంటే కన్నా లక్ష్మీనారాయణ గారు క్లియర్ ఇమేజ్ లేకపోతే క్లియర్గా గెలవాల్సినటువంటి అవకాశం ఉండేది ఆడ.
ఈ సామాజిక వర్గాలన్నీ కూడా వైసీపీ అనుకూలంగా ఉండటంతో అక్కడ ఇబ్బంది అవుతుంది. ఓకే, తెనాలి నాదెండ్ల మనోహర్ గారి పరిస్థితి ఏంటి? అవి నేను చెప్పాను సార్, నాయన మంగళగిరి గెలుస్తున్నారని. మంగళగిరి కూడా, మంగళగిరి ఎంత మంగళగిరి ఛాన్స్ ఉంటుంది? మంగళగిరి నారా లోకేష్ గారు ఎంత మెజార్టీ వచ్చే ఛాన్స్ ఉంటుంది? 20,000కు పైబడి మెజార్టీ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తూ ఉన్నారు, బాలకృష్ణ గారు గెలుస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఈ ప్రముఖులందరూ గెలుస్తూ ఉన్నారు. టెక్కల్ నుండి బాగుంటుంది, సెషన్స్ బాగుంటాయి. టెక్కల్ నుండి అచ్చెన్నాయుడు గారు గెలుస్తున్నారు. సో వీళ్ళందరూ గెలుస్తున్నారు. ఓకే, మస్తాన్ గారు సామాజిక పరంగా ఎస్సీ ఓట్ బ్యాంక్, ఎస్టీ అన్నది ఎక్కువ వాళ్ళకే ఎడ్జ్ ఉంటుంది. ఎస్సీ ఓట్ బ్యాంక్ ఎవరి వైపు మొగ్గు చూపించారండి మీ అంచనా? ఎస్సీ సహజంగా అంటే ఇటువైపు ఏం రాలేదని, ఏమైనా ఓట్ షేర్ ఇటు వస్తే వీళ్ళు కొద్దిగా ప్లస్ కాంగ్రెస్ పార్టీతో ఉన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలు వైఆర్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి జర్నీ. రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా పుట్టిన కారణంగా, రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేసిన కారణంగా ఆయన ద్వారా ఆస్తిగా ఆయనకు సంక్రమించి ఆనాటి కాంగ్రెస్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈనాడు వైఎస్ఆర్ 67-68 మాలల్లో పడింది, 60% 59% వరకు మాదిగల్లో పడింది. ఓకే, 59-60 అంటే అంతే కదా. జనరల్గా ఏంటంటే 59-60 పడినప్పుడు అటు రిమైనింగ్ పడుతుంది. అది కాంగ్రెస్కి ఒక 3-4% పోయినా రిమైనింగ్ ఒక 37-38 పడుతుంది. ఎప్పుడైతే మీకు 67 - 37 అవుతుందో 30% లీడ్ అనేది అదే కదా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 70-80 తెలుగుదేశంతో కొంచెం 59% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారండి. మాదిగలు ఉన్నారు అంటే ఒకటి ఏంటంటే మోడీ గారు మాది ఎస్సీ వర్గీకరణ చేస్తారనేటువంటి హామీని తెర మీద తీసుకురావటం, రెండోది మందాకృష్ణ గారు వచ్చి ప్రచారం చేయటం. కొంత మేలు జరిగింది, జరగలేదని నేను అన్నట్ల. అయితే జరగాల్సిన తిరగబడిపోయేటువంటి మేలు సార్ ఇవన్నీ కూడా సాంప్రదాయంగా ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఆ తర్వాత వైఎస్ఆర్ వర్గాలండి. ఎంతో పెనుమార్పులు తీసుకొచ్చినా కూడా వీళ్ళలో మార్పు వచ్చేది 10-15%. పూర్తిగా మాలలు మాదిగలు తెలుగుదేశం పార్టీకి 70-80% జరిగే పరిస్థితి రాదు. అంటే పొత్తు పార్టీలకి ఏ సామాజిక వర్గం పోనీ అండగా నిలబడింది? ఇప్పుడున్న వీళ్ళకి వచ్చిన ఓటు శాతం వీళ్ళకి వచ్చే సీట్లు కానీ కమ్మకి పెద్దగా పర్సంటేజ్ ఉండదు. కమ్మ, కాపు, బ్రాహ్మణు, వైశ్య, క్షత్రియ ఇవి ప్రధాన సామాజిక వర్గాలు. కాపు, బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, బ్రాహ్మణ ఇవి పెద్ద డిసైడ్ చేసి మీరు అడిగితే లేకపోతే కాపు ఇవి ఎక్కువ ఫ్యాక్టర్. ఇప్పుడు కమ్మ 4%, రెడ్డి 5.1%, కాపు అంటే ఓసీ కాపు. రెడ్డి ఉండదు కదా, రెడ్డి మీకు కులాల వారీగా కమ్మ 4%, రెడ్డి 5.1%, కాపు ఓసీ కాపు అండి. మళ్ళీ తెలగా కలపట్ల నేను ఓసీ కాపు, ఒంటరి అవి కాకుండా ఓసీ కాపు 11%. తర్వాత బ్రాహ్మణు, వైశ్య, క్షత్రియ, వెలమ 3.1%. దీని తర్వాత ముస్లిమ్స్ 9.2%. దీని తర్వాత ఎస్సీస్ మాలా మాదిగా రెల్లి ఆది ఆంధ్ర అన్నీ కలిపి 18.3%. ఎస్టీలు పాపులేషన్ పరంగా 6.1, ఓటింగ్ పరంగా 5.5. ఓటింగ్కి పాపులేషన్ కూడా తేడా ఉందండి. ఎందుకంటే పాపం ఈ ఎస్టీ వర్గాలు అందరూ ఓట్లు జాయిన్ చేసుకోరు. 5.5% ఎస్టీలు. ఇక 43.2% బీసీలు, అందులో 43.2%. 1% పార్సీలు, జైనులు, బౌద్ధులు, సిక్కులు అన్ని రకాల వర్గాలు కలిపి 1%. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క సామాజిక ముఖ చిత్రం. దీంట్లో మీకు మాల, మాదిగ, ముస్లిము, రెడ్డి ఈ సామాజిక వర్గాల్లో క్లియర్గా 20-40% గ్యాప్ ఓవర్ ది టీడీపీ. 20-40% గ్యాప్ ఈ వర్గాల్లో ఉంది వైసీపీకి అనుకూలంగా. బ్రాహ్మణు, వైశ్య, క్షత్రియ ఇందాక నేను చెప్పినటువంటి వెలమ, కమ్మ, కాపు వీటిలో 20-35% లీడు టీడీపీకి ఉంది క్లియర్. అయితే జనాభా సంఖ్యాపరంగా ఈ వర్గాలు ఎక్కువ కాబట్టి ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఓట్లు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన విజయం ఆయన ఈ 5 ఏళ్ళలో లేదంటే బీసీల్లో 50% ఈక్వల్ చేయడంలో ఆయన సక్సెస్ సాధించాడు. బీసీల పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని కమ్మ కాపు పార్టీగా మార్చి అందులో నుండి బీసీలని ఇటువైపు మార్చుకోవటంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. ఏ విధంగా సక్సెస్ అయ్యారంటే మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, సోషల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీకు గోదావరి జిల్లాల్లో కాపు తర్వాత శెట్టి బలిజ అనేటువంటి పెద్ద సామాజిక వర్గం. శెట్టి బలిజకి 2 గోదావరి జిల్లాల్లో 4 అసెంబ్లీ సీట్లు ఇవ్వటం, 2 ప్రధాన పార్లమెంట్ స్థానాలు వాళ్ళకి ఇవ్వటం, నర్సాపురం కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి. ఈ విధంగా మీకు ఎప్పుడూ లేనటువంటి కొత్తదనాన్ని కొత్త వర్గాలకు ఇవ్వడంతో ఆయా వర్గాల్లో ఏంటంటే రాజకీయ చైతన్యం ఆటోమేటిక్ వస్తాయి. అది ఎవరు చెప్పేదేం కాదు, ఆటోమేటిక్ వస్తారు. మన కుర్రాడు, మన పిల్లాడు, మన అమ్మాయి,
మన ఇంటి ఆడపడుచు వచ్చింది అనేటువంటిది ఆటోమేటిక్గా ఈ శెట్టిబలిజ సామాజిక వర్గానికి ఇంత ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ శెట్టిబలిజ సామాజిక వర్గంతో పాటు అప్పటికే వైఎస్ఆర్సీపీకి అనుబంధంగా ఉన్నటువంటి మాల, మాదిగ, రెడ్డి, అక్కడక్కడ ముస్లిమ్స్ అంటే మీకు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా తక్కువ ఉంటారు. ఈ వర్గాలన్నీ కలిసి మీకు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినిమం పెర్ఫార్మెన్స్కి ఉపయోగపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారి సక్సెస్ ఎక్కడంటే బీసీల్లో ఈక్వల్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి సక్సెస్ ఆధారం కాదండి. ఇప్పుడు ఒక సామాజిక వర్గ వ్యక్తి పోటీలో ఉన్నాడు అంటే గంపగుత్తుగా ఆ సామాజిక వర్గ వ్యక్తికే ఓట్లేసి గెలిపించేసుకునే సంస్కృతి ఉందా? లేదు. నేను అందుకనే కాదు, నేను ఎక్కడ కూడా ఆ విధంగా ఇవరు కమ్మాలో కూడా 100% టీడీపీకి లేరండి. కమ్మాలో కూడా 85%, రెడ్లలో కూడా 100 రెడ్లలో కూడా 80% ఉన్నారు. 20%. ఈరోజు రాయలసీమ జిల్లాలో తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇచ్చింది ఎవరికి? రెడ్లకే కదా. అందుకని ఎప్పుడు అండి కేవలం కులాన్ని బట్టి అంత అట్లా ఉండదండి, ఎప్పుడు ఉండదండి. వీళ్ళు సోషల్ ఇంజనీరింగ్ తోటి ఇలా చేశారు అంటే అది వన్ సైడ్ ఫ్యాక్టర్ అవుదండి. ఈయన ఓకే బాగానే చేసాడు, ఇంకొక ఛాన్స్ ఇద్దాం అనుకుంటే వన్ సైడ్ ఫ్యాక్టర్ ఎప్పుడు కాదండి. రాజకీయాల్లో గెలవాలన్నా ఓడిపోవాలన్నా అనేక కారణాలు ఉంటాయి. ఏదో ఒక కారణంతో గెలిచే పరిస్థితి ఉండదు. అట్లే ఉన్నట్టయితే ఆ ఒక కారణాన్ని వెతుక్కొని ఆ ఒక కారణంతో ఎలక్షన్స్కి వెళ్తారు కదా, అట్లా ఉండదు. ఇది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్. అంటే పాజిటివిటీ పెంచుకున్నారు అంతే కదా. జగన్మోహన్ రెడ్డికి రెండోసారి అధికారం ఇవ్వాలి అని అనుకోవడానికి ఏంటి ప్రధాన కారణం? నేను ఇందాక చెప్పాను సార్, పేదలు పెత్తందారులు అనేటువంటి వర్గీకరణ తీసుకొచ్చి ఎవరు పేదలు ఎవరు పెత్తందారులు ఎవరైతే ప్రభుత్వ పథకాలకి ప్రభుత్వం అందించేటువంటి ఫలాలకు దూరంగా ఉన్నారో ఆ దూరంగా ఉన్నటువంటి వర్గాలన్నిటికీ సింపుల్ వర్మ గారు 2,74,000 కోట్ల రూపాయలు గత 5 ఏళ్లలో మన లబ్ధిదారుల అకౌంట్స్కి వెళ్ళింది అనేది డైరెక్ట్ డేటా, అనేది పబ్లిక్ డేటా, ఎవరు అడిగినా ఇచ్చే డేటా. అవును, మా డబ్బులే ఆయన తిరిగి పంచారు అని కదా. అదే 2 లక్షలు. ఆ మా డబ్బులు గత 5 ఏళ్లలో ఎక్కడికి పోయినాయి అనేది సామాన్యుడి ప్రశ్న. సింపుల్. 2,74,000 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో మా అకౌంట్స్కి వచ్చినాయి కదా. అంతకుముందు 5 ఏళ్లలో ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? అంతకుముందు 5 ఏళ్లలో అంత అప్పు జరగలేదు. ఈసారి 3 రెట్లు అప్పు ఎక్కువ జరిగిందని. మీ దగ్గర సమాచారం లేదేమో కానీ గ్రామాల్లో బాగా సమాచారం ఉంది. మీ దగ్గర లేకపోతే మీరు చెక్ చేసుకోండి. గ్రామాల్లో స్పష్టమైనటువంటి అప్పుడప్పు ఇప్పుడప్పు కూడా ఒకటేనా? 100%. అది మీకు అదే చెప్తుంది. మనం టీవీ స్టూడియోలో కూర్చొని మన దగ్గర డేటా లేకుండా మాట్లాడుకున్నామని గ్రామాల్లో ఎంత చక్కగా అంటే నేను ఒక విషయం మీకు కంపేర్ చేయాలి. పెరిగింది లేదు సందేహం, పెరిగింది. అదే చెప్తున్నా. మీరు నాకు అవకాశం ఇస్తే చెప్తాను. నేను అవకాశం ఇస్తే చెప్తాను. రవి గారు, నేను 2014లో బహుశా గుర్తుంది, కడియం శ్రీహరి గారు వారిని రాజీనామా చేయించి పసునూరు దయాకర్ గారిని పార్లమెంట్కి పోటీ చేయించారు కేసీఆర్ గారు. ఫ్రీగా ఉండేవాడిని. నేను కూడా కాన్స్టిట్యున్సీలు తిరుగుతూ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో హైదరాబాద్ బయలుదేరి వస్తూ ఉంటే గ్రామం చివరిన ఒక చెట్టు కింద పెద్ద ఆవిడ కూర్చొని ఉంది. 64-65 సంవత్సరాలు అట్లా వయసు ఉంటుంది. చెట్టు ఉంది కదా, కొద్దిసేపు ఆగుదామని చెప్పి వెళ్ళి కొద్దిసేపు ఇంటరాక్ట్ అవుదామని వెళ్తే, ఎవరు గెలుస్తారమ్మా? కేసీఆర్ గెలుస్తారండి. కేసీఆర్ పోటీ చేయలేదు కదమ్మా. కేసీఆర్ పార్టీ మనిషే కదయ్యా అంటే నేను అన్నాను, ఎందుకమ్మా కేసీఆర్ గెలుస్తారండి? ఇంకెవరున్నారయ్యా పెద్దోడు అంటే, ఇంకెవరున్నారయ్యా పెద్దోడు అంటే నేను నాకు అర్థం కాదు. ఇదేందమ్మా పెద్దోడు అంటే ఏంటంటే, ఇక ఏడున్నారయ్యా ఆయన తప్పితే ఎవరున్నారు? అప్పుడు వెలిగింది నాకు. ఏమని, ఓహో ఆంధ్ర విడిపోయిన తర్వాత ఈ మాజీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రులు అందరూ వెళ్ళిపోయారు. తెలంగాణలో ఆ రోజు ఉన్నటువంటి పెద్ద మనిషి ఎవరయ్యా అంటే కేసీఆర్. ఆవిడ మాట ఏంటంటే, తెలంగాణని రిప్రజెంట్ చేసేది కేసీఆరే అనేటువంటి భావన ఆవిడలో కలిసింది. ఆ తర్వాత సార్ నాకు అన్ని ఎన్నికల్లో ఆ భావన రోజు కనబడిందండి. మీకు 2018 ఎన్నికల వరకు ప్రతి ఎన్నికలో సార్ ఆంధ్రాలో మీరు ఏ గ్రామానికి వెళ్ళి అడిగినా కూడా 2 నెలలకు 3 నెలలకు డబ్బులు పడుతున్నాయా, ఈ సంవత్సరం మొత్తం మీద మాకు 80,000 రూపాయలు వచ్చినాయా, ఈ సంవత్సరం మొత్తం మీద మాకు 1,00,000 రూపాయలు వచ్చినాయా, ఈ ఇంతకుముందు గవర్నమెంట్లో మాకు ఎప్పుడు రాలేదయా. వృద్ధులు ఇంతకుముందు మాకు 1,000 రూపాయలు పెన్షన్ అయ్యా, చంద్రబాబు గారు చివరిలో 2,000 చేశాడు. కానీ ఈ 60 నెలల్లో మాకు 2,000, 2,500, 3,000 రూపాయలు పెన్షన్ వచ్చింది. అంటే వాళ్ళు గత 58 నెలల్లో వచ్చినటువంటి 1,000 రూపాయలకి ఈ 58 నెలల్లో వచ్చినటువంటి 3,000కి కంపేర్ చేసుకుంటా ఉన్నారు. గతంలో తీసుకున్నటువంటి 31 లక్షల మందికి ఇప్పుడు తీసుకున్నటువంటి 64 లక్షల మంది మధ్య వ్యత్యాసాన్ని చూస్తున్నారు. మనం గమనించాల్సినవి ఇవి. సరే పొలిటికల్ డేటా మాట్లాడుతున్నాం కాబట్టి పొలిటికల్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది. కానీ గ్రామాల్లో ఇంత ఆదాయం చంద్రబాబు గారు అప్పు చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు, రోషయ్య గారు చేశారు, ఏమంటే అప్పులు చేయకుండా ఎవరు కూడా ఇప్పుడున్నటువంటి స్థితిలో ఎందుకంటే కదా అందరూ మేధావులు అందరూ బాధపడుతున్నదే కదా. ప్రభుత్వాలేమో బక్క చిక్కిపోతున్నాయి అప్పులతో,
కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు ఏమో బలిసిపోతున్నారని కదా చర్చ. కాదండి ఇప్పుడు ఒక నిమిషం వర్మ గారు, ప్రభుత్వాలకు పనిచేసేటువంటి ప్రైవేటు కంపెనీలనేమో వేల కోట్లకి లక్షల కోట్లకి ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతుల జాబితాలో ఆ లిస్టు పెరిగిపోతా ఉంది ఒకవైపు. రెండో వైపు ఏమో అప్పుల జాబితాలో రాష్ట్రాల ఖజానా మొత్తం ఆ విధంగా పెరిగిపోతుంది. ఇది తెలిసినటువంటి విషయం కదా. అయితే అప్పులు చేయకుండా ఎవరు చేయలేదు, కానీ ఎంత సంపద పంచబడింది. సింపుల్ వర్మ గారు, 2,74,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్, ఇండైరెక్ట్ బెనిఫిట్ సుమారుగా 1,64,00,000 4 లక్షల చిల్లర ఏదో వచ్చింది. ఈ 4 లక్షల కోట్ల రూపాయలని నేరుగా ఏదో ఒక ఇన్ఫ్రా కంపెనీనో, లేదంటే ఏదన్నా మీరు అనుకున్నటువంటి కాళేశ్వరమో, పోలవరమో, పట్టిసీమనో, పురుషోత్తంపట్నం ప్రాజెక్టో, ఇంకోటో లాంటి పథకాలకు గనక టర్న్ చేసి, లేదా రోడ్లో బిల్డింగ్స్ చేస్తే మీకు నాకు మనందరం సమాజంలో బతుకుతున్నాము. ఈరోజు ఏ రాజకీయ పార్టీ కమిషన్ తీసుకోకుండా టెండర్లు ఇవ్వట్లా, ఇది వాస్తవం కదా. ఈ 4 లక్షల చిల్లర కోట్లలో నేరుగా ఇదే డబ్బులు కనుక అటువైపు మరలించి ఉన్నట్లయితే ఎంత ముఖ్యమంత్రికి ముట్టేది, ఇది ఒకసారి నాకు లెక్క చెప్పండి. ఓకే, అంటే ఇంకోటి కూడా నేను మీకు ఇక్కడ గుర్తు చేయాలి. అంటే ఎవరి పద్ధతులు ఉంటాయండి, నేను కాదన్నా. అది ఇక్కడ లేదని అన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం అవినీతి చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం డబ్బులు మోచట్లేదు, వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయట్లేదని ఏం చేయట్లేదు చెప్పారు. ఓకే, ఇప్పుడు ఎవరి లెక్కలు వాళ్ళవి, ఎవరి ఆలోచన వాళ్ళు. యూత్ ఎవరి వైపు ఉన్నారు సార్? నాకు సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పండి. యూత్ తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు, కూటమి వైపు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఓట్లు, యాడ్ అయిన వాటిలో అధికంగా కూటమికే పడినాయి. అదే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ టీచర్లు, యువకులు, కాంట్రాక్టర్లు, మనలాంటి వోకల్ సెక్షన్స్, ఈ ప్రవాహం మొత్తాన్ని మహిళలు కొంగు పెట్టి ఆపేశారు. అవునా? ఓకే, ఈ ప్రవాహం మొత్తాన్ని మహిళలు, గ్రామీణ ప్రాంతాలు అంటారా లేదా పట్టణ ప్రాంతాల మహిళలు కొంగుతో ఆపేశారు. అంటే మళ్ళీ మహిళలు అన్నప్పుడు క్రాస్ డివిజన్ వస్తుంది కదా. ఎస్ సార్, కులాల వారీగా చూసినప్పుడు ఉంటారు, మళ్ళీ జెండర్ ఉంటారు. లేదు, మహిళల్లో మీరు అనేది ఏంటి, ఇప్పుడు అగ్రకులాల మహిళలు లేరు కదా అనేది. మరి ఆ అగ్రకులాల మహిళలే కదా ఆ పర్సంటేజ్ ఉన్నారు కదా. అది మొత్తం 100% మంది వేసారని నేను అనట్లేదు కదా. రైట్, ఓకే మస్తాన్ గారు, మీ కాన్ఫిడెన్స్ మీది మరికొన్ని గంటల్లో అది ఎలాగన్నా బయటికి వస్తుంది. సవాళ్ళు కూడా విసురుతున్నారు. ఒకవేళ తేడా వస్తే మస్తాన్ గారి పరిస్థితి ఏంటి? తేడా వస్తే ఇంకా సర్వేలు చేసేదే ఉండదు. సవాలా? ఎప్పుడు అంటే నేను ఎప్పుడు సవాలుగానే పని చేస్తాను. అంటే అది స్పోర్టివ్గా ఉంటాను. లేదు, ఎందుకంటే ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి దశలో ఆంధ్రప్రదేశ్ ఉంది, నేను ఉన్నాను, రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎప్పుడైతే ట్రోల్ అవుతున్నది కదండి, ట్రోల్ కాదు, సవాల్ చేయవలసిన అవసరం ఉంది. లేదంటే ఇప్పుడు సింపుల్ సార్, ఏదో ఒకసారి ఎర్రర్ అనేది ఉంటుంది. మీరు నా పర్సంటేజ్ ఆఫ్ ఓటు కూడా చూస్తే ఎర్రర్ పర్సంటేజ్కి లోబడే ఉంది. కానీ నా బలమైన నమ్మకం రాష్ట్రంలో ఉన్నటువంటి అధిక సంఖ్యాకులైన ఓటర్లందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ అయ్యారనేటువంటిది నాకు ఫీల్డ్లో తెలిసినటువంటి సత్యం. అందుకని నేను ఇంత బలంగా, నేను చెప్పిన డేటా మీద నేను ఇంత బలంగా ఇప్పుడు కూడా మాట్లాడగలుగుతున్నాను. ఆ రోజు ఏం మాట్లాడానో ఈ రోజు కూడా అదే మాట్లాడతాను. వర్మ గారు, ఆయన సవాల్ ఎందుకంటే ఏపీ వరకు మాత్రం వైసీపీ గెలిస్తే గెలివబోతుందని చెప్తే చాలని వారితో బేరాలు జరుపుతున్నారు. ఒక సర్వే సంస్థ ఆయన సాయంత్రం 7 గంటలకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేయబోతున్నారని, వైసీపీకి అనుకూలంగా తమ సర్వే వచ్చిందని ఆ నిర్వాహకుడు ఇప్పటికే అంటే ఇంత జరిగింది. ఇప్పుడు మరి అయితే ఇప్పుడు ఒక 30 మంది అనుకూలంగా ఇచ్చారు కదా, మరి వాళ్ళని ఇప్పుడు ఒకటే జర్నలిజంలో అయినా పబ్లిక్ లైఫ్లో అయినా డబుల్ స్టాండర్డ్ ఉండకూడదు. ఇటువైపు ఉన్న వాళ్ళు అంటే ఒక పార్టీని బలపరిచే వాళ్ళందరూ దేశభక్తులు. ఇప్పుడు బీజేపీతో కూడా గొడవ అదే కదా, ఒక పార్టీని బలపరిచే వాళ్ళందరూ కాదు అని, అది కుదరదు కదా. నేను సీఎం కొలబద్ద అన్ని పార్టీలకు పనిచేశాను సార్, రవి గారికి కూడా తెలుసు. వారు మనం ప్రస్తావించారు ఆ పార్టీ ఈ పార్టీ ఏమీ లేదు. నాది ఒక ప్రొఫెషనల్ ఏజెన్సీ, ఆరా అనేటువంటిది ఒక ప్రొఫెషనల్ ఏజెన్సీ. టీడీపీకి పనిచేస్తాను, అందుకే అండి ప్రొఫెషనల్ ఏజెన్సీ. ఇప్పుడు అందరూ జనసేన పార్టీకి పనిచేసాము, వైసీపీకి చేసాము, టీడీపీ తెలుగుదేశానికి కూడా 2 సార్లు చేశారని వాళ్ళ ఆఫీస్ ఈ టర్మ్ లో. నేను క్లయింట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేను, కానీ అన్ని పార్టీలకు పనిచేశాను, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ. దీంట్లో ఏం సందేహం లేదు. అంటే మాది ప్రొఫెషనల్ సర్వే ఏజెన్సీ, మాకేమీ పొలిటికల్ ఎఫిలియేషన్స్ ఏమి ఉండవు. నేను ఇందాక చెప్పాను మీకు ప్రారంభంలోనే, ఇదేనా ఈరోజు కూటమి వస్తుందని చెప్పినట్టు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖండాలుగా ఖండించేవాళ్ళు. కాబట్టి ఇది కామను.
ఇంకెన్ని రోజులు 24 గంటలు 24 గంటలు కూడా లేదు. లేదులేండి చెప్తున్నా అంతే 20 గంటల్లో 18 గంటల్లో మొత్తం అయిపోయింది. ఆ తర్వాత ఎవరు అంటే నా ప్రిడిక్షన్ తప్పితే నన్ను ఎవరు నిలబెట్టలేరు. నా ప్రిడిక్షన్ సక్సెస్ అయితే విజయం సాధిస్తే నన్ను ఎవరు పడేయలేరు. ఇది సింపుల్. ఈ సత్యం నాకు తెలుసు. అయితే నేను ఎప్పుడు ప్రజల ముందుకు లేదా ప్రెస్ ముందుకు వచ్చానన్న సంగతిని గమనించవలసిందిగా రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాను. కౌంటింగ్ 3 రోజుల ముందు, నేను పోలింగ్కి 3 రోజుల ముందు రాలా. పోలింగ్కి 3 రోజుల ముందు వచ్చి ప్రజల్ని ప్రభావితం చేయాలనుకున్న అనేక మంది గురించి మీరు ఎప్పుడు మాట్లాడాల? ఎప్పుడు మాట్లాడాల? అందులో స్టేట్ ఇండియా ఆల్ ఇండియా ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తి మాట్లాడితే దేశంలో ఉన్న యూట్యూబ్ ఛానళ్ళు, మెయిన్ ఛానళ్ళు, ఇంగ్లీష్, హిందీ అన్ని భాషల్లో ఉన్న ఛానళ్ళు సుమారుగా 1324 ఛానల్లో అతని వార్త వచ్చింది అనేది ఒక డేటా. 1324 ఛానళ్ళు. మీరు లగడపాటిని ప్రస్తావిస్తున్నారు. లేదు ఈయన ప్రశాంత్ అటువంటి వ్యక్తి హైదరాబాద్కి వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్కి, శాటిలైట్ ఛానల్ కూడా కాదండి, ఒక యూట్యూబ్ ఛానల్ స్థాయికి దిగజారి అని నేను ఎందుకు అంటున్నానంటే ఆయన స్థాయిని బట్టి అతని ఇంటర్వ్యూ కోసం పెద్ద పెద్ద సంస్థలు బీబీసీ, CNN, IBN, ఇండియా టుడే లాంటి సంస్థలు ఎదురు చూసినటువంటి రోజుల నుండి తాను హైదరాబాద్కి వచ్చి చిన్న యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చుకునేటువంటి స్థాయికి వచ్చి ప్రచారం చేశారు కదా. 13వ తేదీ పోలింగ్ అయితే 12వ తేదీ రాత్రికి కూర్చొని మీడియా ముందు కూర్చున్నాను కదా. నేను ఆ పని చేయలేదు కదా. నేను ఎక్కడైనా సరే పోలింగ్ కంటే ముందు ఎక్కడైనా పొరపాటునైనా సరే ఒక్క ప్రస్తావన కూడా చేయలేదు కదా. అంటే మీరు కావాలని ఇది ఒక్క క్వశ్చన్ సార్ ప్లీజ్. యూట్యూబ్ కూడా ముఖ్యమే అనుకోండి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్షియల్ ఇంకో అంటే మీరు రూల్స్ ఒప్పుకోవు కాబట్టి దానివల్లనే నైతికంగా చెప్పకూడదనే సూత్రం ప్రకారం ఉన్నారా, లేకపోతే జోక్యం చేసుకోవద్దు? అస్సలు సార్, ఓటర్లని ప్రభావితం చేసేటువంటి ఏ పని కూడా మన వైపు నుండి ఎప్పుడు జరగకూడదు. ఇది సార్, నేను ఏ రోజు కూడా నేను నోరు తెరవలేదు కాబట్టి నిన్నటి వరకు నా పట్ల నమ్మకం ఉన్నటువంటి ప్రజలందరూ ఎదురు చూశారు. నేనే ఇంకొక X లాగానో Y లాగానో Z లాగానో ముందే లీక్లు ఇచ్చాను అనుకోండి సార్, నా కోసం ఎవరు ఎదురు చూస్తారు? ప్రొఫెషనల్ పాయింట్ కూడా అంతే కదా. అందుకని నేను పక్కా ప్రొఫెషనల్గానే ఉన్నాను. ఎక్కడా నేను కాంప్రమైజ్ కాలేదు. సో మీరు అనుకూలంగా ఇచ్చిన వాళ్ళు కూడా మాకు తక్కువ ఇచ్చారని బాగానే డైరెక్ట్ గా పార్టీ జనరల్ సెక్రటరీ పెదవి విరిచారు. ఎంత తక్కువ ఏమి ఇచ్చాడు ఆయన మాకు? 94 ఏంటి, మేము వై నాట్ 175 అంటే ఇది కొద్దిగా ఇబ్బందికర ఫిగర్స్ అండి. 94లో ఇవి అంటే జస్ట్ మార్క్ దాటినట్టు అంటే మాక్సిమం అటు ఉంది కదా, 2 మార్జిన్ ఉంది కదా. అంటే మీరు ఇది కూడా లెక్కలోకి తీసుకోవాలి కదా. 94 నుంచే కదా స్టార్ట్ అవడం. ఇప్పుడు 110 నుంచి 130 అది వేరు. 94 నుంచి స్టార్ట్ అవడం అంటే చాలా ఎడ్జ్కి ఉంది ఇది. అవును, అది అందరూ అంటున్నారండి. వేవ్స్ కనిపెట్టలేకపోవడం వల్ల ఇలా జరుగుతుందా? అందరూ 90కి అరౌండ్ ఇవ్వటం అది ఏంటి? ఇక్కడ ఏంటంటే క్లియర్ కట్ విజిబుల్గా ఉంది సార్ గ్రౌండ్లో. అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగులు సుమారు 5,12,000 ఏదో తేల్చారు. వీళ్ళు ఒపీనియన్ చెప్పరు. 1, 2 ఈ వేరే ప్రాంతాల నుండి వచ్చినటువంటి వీళ్ళు మాకు ప్రీ పోల్లో అందుబాటులో ఉండరు, పోస్ట్ పోల్లో అందుబాటులో ఉండరు. పోలింగ్ రోజు ముందు రోజు వస్తారు, చక్కగా ఓటు వేసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళ అభిప్రాయం మా దాంట్లో నమోదు కాదు. ఇటువంటి ఒక పెద్ద సెక్షన్, సుమారుగా ఇద్దరు కలిసి 10 లక్షల ఓట్లు. ఈ 10 లక్షల ఓట్లని మేము విస్మరించి మనం ఫలితాలని అంచనా వేయాలంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకని వీలైనంతగా ఆ ఓట్లన్నీ కూడా కూటమి వైపే వేసి 70-75% అటువైపు టర్న్ అయినా సరే వైఎస్ఆర్సీపీకి మినిమం ఫిగర్ ఎంత వస్తుంది అనేటువంటి అంచనాకే వచ్చాం. ఇందులో కీన్ కంటెస్ట్ ఎన్ని ఉంటాయండి మీ అంచనా ప్రకారంగా? కీన్ కంటెస్ట్ మొదటి నుండి సుమారుగా 50-55 అసెంబ్లీ. మరి 50 ఉన్నప్పుడు అక్కడ 81 నుంచి ఒక 7 వస్తే చాలు కదా. అంటే దాన్ని మ్యాజిక్ ఫిగర్ ఆ కీన్ కంటెస్ట్ ఉన్న దాన్ని 2-3 సార్లు సర్వేలు చేసి వీలైనంతగా కుదిర్చి మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఓకే, సో అటు ఇటు ఏదైనా జరిగే ఛాన్స్ ఉంటుందా? ఇంకా ఖచ్చితంగా ఇదే అధికారం? ఎందుకంటే అక్కడ కూడా ఒక 8 సీట్లే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. ఫైనల్ రేపు రిజల్ట్ వచ్చాక మళ్ళీ కూర్చొని మాట్లాడదాం. తప్పనిసరిగా రవి గారు కూడా ఉంటారు, తప్పనిసరిగా. మీరే సాక్ష్యం. అయ్యో సాక్ష్యం, అన్ని కెమెరాలు సాక్ష్యం ఉంటే